రాజుల రెండవ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. ఆహాజు అనే ఒక రాజు కోసం మాట్లాడుతూ, ఇశ్రాయేల్ రాజు ఏంటి మీకు తెలుసు కదా, ఇశ్రాయేల్ 12 గోత్రాలు 2 రాజ్యాల కింద విడిపోయింది. ఎప్పుడు? సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో. రెహబాము యెరోబాము ఇద్దరు రాజులు అయిపోయారు. ఇశ్రాయేల్ రాజు యెరోబాము అయితే యూదా ప్రాంతానికి రాజు రెహబాము అయ్యాడు. ఈ రెహబాము దావీదు వంశంలో వాళ్ళు అలా రాజులు అవుతూ వచ్చారు అటు పక్కన. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఇంకా రకరకాల వాళ్ళు రాజులు అవుతూ వచ్చారు ఇటువైపు. ఎలా ప్రవర్తించారట? దావీదు వంశంలో వచ్చిన ఇతడు ఈ ఆహాజు తన పితరుడైన దావీదు తన దేవుని ఎదుట నీతిగా ప్రవర్తించినట్లుగా ఇతడు ప్రవర్తించలేదు అన్నాడు. ఓకే. 18వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఇశ్రాయేల్ రాజు ఏలా కుమారుడైన హోషేయ యొక్క ఏలుబడి అందు యోధా రాజు 1వ వచనం చూస్తే హిజ్కియా ఏలన ఆరంభించాడు. 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్రం. ఈ హిజ్కియా అంటే ఆది అయిపోయిన తర్వాత రాజుల కాలంలో హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయినప్పుడు హిజ్కియా ఎలా ప్రవర్తించాడట? తన పితరుడైన దావీదు ప్రవర్తించినట్లు నీతిగా ప్రవర్తించెను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆహాజు గురించి దేవుడు మాట్లాడుతూ ఆహాజు నీతిగా ప్రవర్తించలేదు అని చెప్పచ్చు కదా. దావీదులాగా నీతిగా ప్రవర్తించలేదేంటి? హిజ్కియా నీతిగా ప్రవర్తించాడని చెప్తే సరిపోద్దుగా. దావీదు వలె నీతిగా ప్రవర్తించాడంటే ఇప్పుడు దావీదుకు ముందు సౌలుని చూద్దాం. సౌలు గురించి ఏమంటాడు? సౌలు దేవుని ఎదుట యథార్థంగా లేడు, ఎవరితోనూ పోల్చలా. అబ్రహాం దేవుని నమ్మాను, ఎవరితోనూ పోల్చలా. హనోకు దేవునితో నడిచాను, ఎవరితో పోల్చలా. నోవా అప్పుడు కాలంలో ఉన్న వాళ్ళు అందరికంటే నీతిమంతుడిగా ఉండేను, ఎవరితో పోల్చలా. దావీదుకి ముందు ఎంతోమంది భక్తులు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళని చెడ్డవాడని చెప్పారు, మంచోడు ఉంటే మంచి వ్యక్తి అని చెప్పారు. యెహోషువ మంచి బలంగా యుద్ధాలు చేయడం చెప్పాడు. మోషే మంచి నాయకుడు, ఇల్లు అంతట్లో సాత్వికుడు అని చెప్పాడు. కానీ ఎవరితోన్నా కంపేర్ చేశారా? చేయలే. దావీదుకి ముందు ఒకడు నీతిమంతుడైతే వాడు నీతిమంతుడు, ఒకడు నీతిమంతుడు కాకపోతే అతను నీతిమంతుడు కాదు. కానీ దావీదు తర్వాత ఏ రోజు వచ్చినా దేవుడికి ఎవరు కావాలంటే దావీదు లాంటి వాడు కావాల్సి వచ్చి దావీదులా లేడు, దావీదులాగా ఉన్నాడు. దావీదులా లేడు. ఎందుకు అలాగా? ఇప్పుడు ఎవరితోనో ఎందుకు కంపేర్ చేయాలా? వదిలేసి ఎవరిని జీవితాన్ని వాళ్ళని చూడొచ్చు కదా. చూడలేదు. దేవుడికి ఎలాంటి వ్యక్తి కావాలంటే దావీదు లాంటి ఒకడు కావాలి. ఆ దాహం తీరలేదు. హిజ్కియా దావీదు వలె నీతిగా ప్రారంభించాడు కానీ దావీదులా నీతిగా ముగించలా. హిజ్కియాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత రాజ్యం నాశనం అయిపోయే సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. అప్పుడు ఆ మాట చెప్పగలడా? హిజ్కియా దావీదు వలె తన జీవితకాలం అంతా నీతిగా ప్రవర్తించాడు చెప్పగలడా? చెప్పలేడు. దేవునికి దాహం తీరలేదు. దావీదు వంటి వాడు ఇంకొకడు దొరుకుతాడని చూస్తే దొరకలా. అందుకని దావీదుని కలవరించాడు. నేను అసలు దేవుణ్ణి చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసిన వ్యక్తిని. దేవుడి సైకాలజీ ఏంటి, ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, ఈవెన్ మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా నేను అలా వింటా, వీడి దగ్గర ఎలా చేసావా, ఇతని విషయంలో అలా చేసావా అని దేవుడిని అంచనా వేసుకుంటూ ఉంటాను. దేవుని స్వభావాన్ని అంచనా వేసుకుంటూ ఉంటాను. పర్సనల్గా ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు దేవుణ్ణి ఒక వ్యక్తి కింద, అరే జాతర ఇలాంటి చోట ఫీల్ అవుతాడు, ఇలాంటి చోట ఏమండవు, ఇలా నేను చెప్తానంటే దేవుణ్ణి నేను ఒక పర్సన్ లాగా అబ్జర్వ్ చేయడం నాకు ఇష్టం, నాకు అలవాటు. ఎందుకంటే దేవునితో నేను అలా మూవ్ అయ్యాను. నేను ఎప్పుడూ దేవుళ్ళో చూడండి ఏంటంటే ఒక చచ్చిపోయిన వ్యక్తిని కలవరించడం, ఆ వ్యక్తిని తలచుకోవడం, పదే పదే ఆ వ్యక్తి గురించి మాట్లాడడం నేను ఎప్పుడు చూడలే.
దేవుడు దావీదు విషయంలో అలా అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే బెంగెట్టుకున్నాడేమో దావీదు గురించి. దావీదు లాంటి వాళ్ళు లేడే. దావీదు పండు ముసలోడు దాకా ఎందుకున్నాడు అన్నప్పుడు దానికి ఆన్సర్ కూడా అదే. చావడం ఇష్టం లేదు దావీదు చావడం. దావీదు చచ్చిపోవడం ఇష్టం లేదు దేవుడికి. అందుకని అలాగ ఇంకా బాగా వృద్ధాప్యం అయిపోయి వణుకెత్తనప్పుడు అనుంటాడు, ఇంకా తీసుకుపోవచ్చు కదంటే నో, ఇంకా ఉండు. దావీదు లేని లోటు దేవునికి తెలిసి దేవుడు పదే పదే దావీదుని ఎన్నోసార్లు అండి. దావీదు చచ్చిపోయిన తర్వాత దావీదు పేరు ఎందుకు రావాలి? ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు పేరు 1230 సార్లు ఎన్నిసార్లు సుమారు ఉంటే, యేసుక్రీస్తు పేరు తర్వాత బైబిల్లోకి వెళ్ళా అతి ఎక్కువ సార్లు ఉంది దావీదు పేరే 940 సార్లు ఉంది. 940 సార్లు దావీదు పేరు ఉంది. పోనీ ఎక్కడ దాకా ఉందంటే దావీదు అనేవాడు వచ్చిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా. ఏదో మధ్యలో ఒక పుస్తకం 2 పుస్తకాలు మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ ప్రకటన గ్రంథం వరకు దావీదు ప్రకటన గ్రంథంలోనే 5 సార్లు 6 సార్లు ఉంది. ఏ భక్తుని పేరు ఉండదు ప్రకటన గ్రంథంలో. దావీదు పేరు 4-5 సార్లు రాశాడంటే దేవుడు మర్చిపోలేని ఒక వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. ఈ బిరుదు కంటే పెద్ద బిరుదు దావీదుకి ఎవలేమో. దేవుడు మర్చిపోలేకపోయిన ఒక వ్యక్తి. ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు అబ్రహాము దేవుణ్ణి చూశారు కదా బైబిల్లో, ఇస్సాకు దేవుణ్ణి చూశారుగా, యాకోబు దేవుణ్ణి చూశారుగా. ఇంకా తర్వాత ఏ భక్తుడి పేరైనా ఎత్తి నేను ఆ భక్తుని దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? నేను ఆ భక్తుని దేవుణ్ణి. మీకు వచనం చూపిస్తాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, హిజ్కియాతో ఇలా చెప్పాట, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. దేవునికి స్తోత్రం. అవసరమా ఆ పేరు? అవసరమా? అక్కడ హిజ్కియాగా ఆయుష్ అయిపోయింది, ఏడుతున్నాడు. యెషయా వెళ్ళిపోతున్నాడు. యెషయాతో దేవుడు ఏం చెప్పాలి? వెళ్ళు ఆయుష్ కాలం పెంచుతా. ఇక్కడ దావీదు పని ఏంటి? అవసరమా దావీదు? కానీ నీ పితరుడైన దావీదు దేవుడను. మోషే దేవుడు నాకు కనపడలేదు. మరి ఎక్కడన్నా ఉంది? మీరు ఎతికేసాను నేను రాత్రి. మోషే దేవుడు కనపడలేదు నాకు. ఏంటి యెహోషువ దేవుణ్ణి అని కనపడలేదు నాకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు బ్రేక్. తర్వాత ఎప్పుడో అసలు అవసరం లేని చోట, అది నాకు బాధ కోపం అదే. అవసరం లేని చోట ఎందుకు అక్కడ అంటే అంతలా చూడాలా ఒక వ్యక్తిని? అంత అలాగా ఆలోచించాలా ఒక వ్యక్తి కోసం? అంత పరితపించుకోవాలా దేవుడు ఒక వ్యక్తి కోసం? అంటే ఆ వ్యక్తికి దేవుడిచ్చిన విలువ. హిజ్కియాతో చెప్పు, దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే అడ్రస్ చెప్తున్నాడు. నా అడ్రస్ ఏంటంటే దావీదు. నా అడ్రస్ అప్పుడు దాకా అబ్రహాము, నా అడ్రస్ ఇస్సాకు, నా అడ్రస్ యాకోబు. ఇప్పుడు నా అడ్రస్ ఏంటో తెలుసా? దావీదు. దేవునికి స్తోత్రం. అతని దేవుణ్ణి నా దేవుడు ఆయన అని మనం చెప్పుకోవడానికి గర్విస్తాం. నిజంగా మనం అతిశయించాల్సిన, గర్వించి ఎంత పొగరన్నా చూపించవచ్చు. యేసు నామం దగ్గర దేవునికి స్తోత్రం. మన దేవుడు అంత గొప్పవాడు. కానీ మన దేవుడు దావీదు పేరుతో తనని పరిచయం చేసుకోవడం, దావీదు పేరుతో, ఇదిగో దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమోగా నీ ఆయుష్కాలం పెరుగుతుంది, ఈ మాట చెప్పాడు. పాత నిబంధనలో నేను దావీదుకు దేవుణ్ణి అన్నాడు. కొత్త నిబంధనలో నేను దావీదు కుమారుని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళీ దావీదు కుమారుని అని చెప్పుకోవాలా? చిట్ట చివర ప్రకటన గ్రంథం ఆఖరి ప్రసంగం యేసు ప్రభుది ఒకసారి తీయండి. ఇప్పుడు మన అందరికీ కుళ్ళు రావాలి నేను చెప్తున్నది అది. ప్రకటన గ్రంథం ఆఖరి ఎర్రక్షరాలు బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది. ఆఖరి ప్రసంగం 16వ వచనం. సంఘాల కోసం ఈ సంగతులకు వచ్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపిన. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చొక్కనై ఉన్నాను. అవసరమా? ఈ చివరి ప్రసంగంలో కూడా దావీదు పేరెత్తి
బైబిల్ని పూర్తి చేశాడు. ఎంత ఎంత దారుణం! దావీదంటే దేవునికి అంత ఇష్టం, అంత ప్రేమ, అంత గుర్తింపదగిన ముద్ర దావీదు వేసుకున్నాడు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ గుండె బాగిలిపోయి ఒక రిఫరెన్స్ చూపిస్తాను, ఓకేనా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఏ కాలమున యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. దేవుడే రక్షకుడుగా వాళ్ళ దగ్గరికి వస్తాడట. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద ఆయన రక్షకుడిగా ఉన్నప్పుడు బలహీనులందరూ ఎలా అయిపోవాలట? దావీదు వంటి వారు అయిపోవాలట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే, నేను దావీదుని ఎలా మర్చిపోలేదో అలాగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకునేలాగా, మర్చిపోని విధంగా మారిపోవాలి. ఎవడైనా అలా లేడనుకో ఏమంటాడు? నేను నిన్ను ఎరగను, నువ్వు నాకు గుర్తున్నావు అంటే నేను దావీదుని మర్చిపోలేనట్టుగా, దావీదుని మర్చిపోయి నేను ఉండలేనట్టుగా మిమ్మల్ని కూడా నేను మర్చిపోలేను. దేవుని స్తోత్రం. ఆ దినమున బలహీనులైన వాళ్ళు ఏమైపోవాలంట? దావీదు వంటి వారు అవ్వాలట. ఆ దావీదు సంతానం వారంటే ఆ తర్వాత మనం ఏమైపోవాలంటే దేవుని వంటి వారు అయిపోవాలట. అప్పుడు లోకంలో చూసిన వాళ్ళందరూ మనల్ని దేవుని దూతల రాళ్ళు అనుకోవాలట. దేవుని స్తోత్రం. ఏమనుకోవాలంటే మనల్ని చూసి, వాళ్ళు దేవుని మనుషులు, వాళ్ళు దేవుని నుంచి మాటలు తీసుకొస్తారా, దేవుని నుంచి సమాచారం తెస్తారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు దేవునికి చెప్తారా. ఇప్పుడు అన్యులు వచ్చి ఎందుకు ప్రార్థన చేయించుకుంటారు? వాళ్ళు చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనకి చెప్తే మనం దేవుడికి చెప్తాం, మనకు చెప్తే మనం దేవుడికి చెప్తాం. అంటే అన్యుడు నన్ను ఏమని నమ్ముతాడంటే, దేవుని దూత, దేవుని నుంచి సమాచారం తెచ్చేవాడు, దేవునికి సమాచారం పట్టుకెళ్ళేవాడు, అలా నమ్ముతారట. అంటే ఇప్పుడు మూడు విషయాలు చెప్పాడు మనకి. ఒకటి, మనం దావీదు వంటి వారైతే ఆ తర్వాత మనం దేవుని వంటి వారు అవుతాం. దేవుని వంటి వారిగా ఉంటే జనం మనల్ని దేవుని దూతలు అంటారు. ఇప్పుడు ఏమన్నారు? క్రైస్తవుల్ని మోసగాళ్ళు, దొంగలు, డబ్బులు ఎట్టుకుపోతారు, దొంగ సంస్థలు నడుపుతారు, దొంగ అనాథ శరణాలయాన్ని నడుపుతారు, కుట్టి మిషన్లు నడుపుతామని చెప్పి కుట్టి మిషన్లు అమ్మేసుకుంటారు. ఇదే కదా మన సాక్ష్యం. క్రైస్తవుల సాక్ష్యం ఎలా ఉంది? వీళ్ళు ఎప్పుడు మతాలు మారుతారు. ఇదే క్రైస్తవులకి. అమ్మలు దేవుడు మనుషులు, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారు. వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు కొడతాడరా. ఇది ఉందా? ఈ సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? మనం దేవుని వంటి వారైతే. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ లక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని క్రీస్తు పోలికలోకి మార్చును. హల్లెలూయా. అంటే మనల్ని దేవుని వంటి వారిగా మారుస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు దేవుని వంటి వాడు అవ్వాలంటే ముందు ఎలా అవ్వాలి చెప్పాలి. గట్టిగా చెప్పండి. నువ్వు దేవుళ్ళ లాంటోడు అవ్వాలంటే ముందు దావీదు లాంటోడు అవ్వాలి. నువ్వు దావీదు లాంటోడు అయితే తర్వాత దేవుళ్ళ లాంటోడు అవుతావు. దేవుళ్ళ లాంటోడు అయిపోయావనుకో, లోకం అందరూ నిన్ను దేవుని దూత అంటారు, నీ జోలికి రారు, నిన్ను తోలనాడరు. తోలనాడగానే దెబ్బ తగలగానే అవి పక్కనోడు ఇంకొకటి అన్నట్టు ఆడితే ఉంటాడు, రే ఆడి జోలికి వెళ్ళకరా బాబు, ఆడిని ఏమన్నంటే దేవుడు కొడతాడు. నువ్వు దేవుని దూత. నువ్వు దేవుని దూత అనే గుర్తింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవునిలాగా ఉన్నప్పుడు. నువ్వు దేవునిలాగా ఎప్పుడు అవ్వగలవో తెలుసా? ముందు దావీదులాగా అయినప్పుడు. కాబట్టి ఈరోజు నేను దావీదు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, దావీదు పెద్ద గజకర్ణ గోకర్ణ టక్కటమరని చెప్పడానికి కాదు. దావీదు లాంటి వాళ్ళుగా మనం అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి చచ్చినట్టు మనం వినాలా, చచ్చినట్టు మనం వినాలి. దావీదు లాంటి వాళ్ళుగా అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ పని మనం చేస్తే మనల్ని దేవుళ్ళలాగా మార్చే పని దేవుడిది. దేవుని స్తోత్రం. మనం మాత్రం దావీదు వంటి వారిగా అవ్వడానికి ప్రయత్నం చేస్తే మనల్ని దేవుని వంటి వారిగా దేవుడే చేస్తాడు. అప్పుడు మనల్ని లోకం దేవుని దూతలని సాక్ష్యం ఇస్తుంది.
మనకు ఒక గౌరవం ఉంటుంది. మన పూర్వపు క్రైస్తవులు ఎవరైనా అలా వెళ్తుంటే మా నాన్నగారు లేచి నిలబడేవారు. పాస్టర్ గారు వెళ్తుంటే అలా కనుక గబుక్కుని ఇంటికి వస్తే మా నాన్నగారు లేచి నిలబడేవారు. అంటే అంత గౌరవం. ఎందుకో అయ్యో దేవుని మనుషులాళ్ళ, దేవుని పిల్లలు. ఈరోజు వెళ్తుంటే మా డాడీ ఏం చెప్పి, అడు చూసావా అక్కడ ఆస్తి కొన్నాడు, నువ్వేటి అమ్మేసావు అంటాడు. ఎప్పుడంతే, ఎవడ కనపడినా ఎక్కడేం కొన్నాడో మా డాడీకి తెలుస్తుంది. ఊళ్ళో నన్ను తిడతాడు, నువ్వు అది అమ్మేసావు, నువ్వు ఇది అమ్మేసావు, అతనేమో అది కొనుక్కున్నాడు. ఎందుకు అలా అయిపోయింది? వాళ్ళు దావీదు వంటి వాళ్ళు అవ్వలేదు కాబట్టి దేవుళ్ళు అంటే వాళ్ళు అవలా, దేవుళ్ళు అంటే వాళ్ళు అవ్వలేదు కాబట్టి దేవుని దూతల సాక్ష్యం రాలా. మనం దావీదు వంటి వారైతే దేవుని వంటి వారుగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు గురించి కొన్ని సంగతులు మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలుసుకుంటుండగా మనలో ఆ చేంజ్ రావాలి. మనం అరే దేవుడు ఎందుకు దావీదుని అంత బాగా చూసుకుంటున్నాడు అని కుళ్ళుకునే కంటే దేవుడేం కోరుకుంటున్నాడు, దావీదు అంటే నాకు స్పెషల్ ఏం లేదురా బాబు, మిమ్మల్ని అందరినీ కూడా అలా అయిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా అయిపోవాలని కోరుకున్నప్పుడు మనల్ని కూడా ఆయన కలవరిస్తాడు, మనల్ని కూడా ఆయన మర్చిపోడు, నిజంగా మర్చిపోడు. గత కాలంలో మిషనరీలుగా కానీ గొప్ప సేవ చేసిన భక్తుల్ని దేవుడు మర్చిపోలేదు. ఎప్పటికీ వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎంత దుర్మార్గులుగా మారిపోయినా దేవుడు వాళ్ళని దీవించడం నేను చూశాను. గొప్ప సేవ చేసి వాళ్ళు గొప్ప మిషనరీలుగా ఉండి లేదా గొప్ప పరిచయం చేసి ఎంతో అద్భుతమైన సేవ చేసి వాళ్ళ పిల్లలు అద్భుతమైన సేవ చేసిన తర్వాత వాళ్ళ మనవలు మహా దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయి వ్యభిచారులు అయిపోయి తాగుబోతులు అయిపోయి రంగుల అంగుల్లో చిక్కుకున్న దేవుడు వాళ్ళని కాపాడడం నేను చూశాను. కారణం ఏంటో తెలుసా? ఆ పితరుణ్ణి దేవుడు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. అతన్ని మర్చిపోలేదు, అతన్ని గుర్తుపెట్టుకుని. అందుకని అంటాడు కదా, మనం చదివితే దావీదు గురించి చదువుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? దావీదుని బట్టి వారిని విడిచిపెడుతున్నాను, దావీదుని బట్టి సింహాసనం ఉంచాను, దావీదుని బట్టి వాళ్ళని క్షమించాను. ఏంటి ఆ మాట? వీడిని బట్టి కాదు, వీడి గొప్పోడని కాదు. ఈరోజు తోలనాడుతున్న పెద్ద పెద్ద స్థితిలోకి వెళ్ళిపోయి ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎందుకు ఇంకా బాగున్నారో తెలుసా? ఎందుకు దేవుడు కాళ్ళు చేతులు ఇరిచేయలేదో తెలుసా? వాళ్ళ పితరుని దేవుడు ఇంకా మర్చిపోలేని సేవ వాళ్ళు చేశారు. మనం ఈరోజు దావీదు వంటి వారిగా అవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని ఆయన దోతలుగా మలుస్తాడు. హల్లెలూయా. అందరూ మోకరిస్తారా? ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. దావీదు గురించి మనకి మ్యాక్సిమం తెలుసు కాబట్టి నేను కొంచెం సింపుల్గానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు మన లక్ష్యం అది. ఎందుకంటే సంరక్షకుడిగా యేసయ్య వచ్చిన తర్వాత బలహీనులందరూ దావీదు వంటి వారు, అటు తర్వాత దేవుని వంటి వారిగా మారి దేవుని దూతలుగా సాక్ష్యం పొందుకోవాలని దేవుని ఆశ. దావీదుని ఎలాగైతే దేవుడు చూసుకున్నాడో, ఎలాగైతే దావీదు గురించి తప్పించాడో, పోనీ ఆ మాట అందాం, అలా మన అందరి విషయంలో కూడా ప్రభువు ఉండాలని, మన తరతరాల్లో మన గురించి ఆయన స్మరించుకోవాలనేది ప్రభు యొక్క కోరిక. కాబట్టి మన అందరి యొక్క లక్ష్యంగా భావించి దీన్ని వినడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, దావీదు గొప్ప భక్తుడు. ఫస్ట్ దావీదు రాజా లేదా ఇంకొకటి అనడానికి కుదరదు. సౌలు అనగానే అయితే రాజు గుర్తొస్తాడు, లేదా చచ్చిపోయిన సీన్ గుర్తొస్తాడు, అంతే. దావీదంటే ఒకడికి గొలియాతు గుర్తొస్తాడు, ఒకడికి సింహాన్ని చంపడం గుర్తు, ఒకడికి పాటలు గుర్తొస్తాయి, ఒకడికేమో వాయిద్యాలు వాయించడం గుర్తొస్తాయి, వాడికి రాజు అయిన విషయం గుర్తొస్తుంది, ఒక్కొక్కడికేమో ఆరాధన చేసాడు రోడ్డు మీద, అది గుర్తొస్తుంది. అరే దావీదు అనగానే ఒకటి గుర్తురాదు, ఎన్ని రకాల జ్ఞాపకం వస్తాయో మనకు తెలియదు. దావీదు దేవుడు కోరుకున్న అన్ని కోణాలని సంతృప్తి పరిచిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్న అన్ని కోణాలని అన్ని విధాలుగా సంతృప్తి పరిచిన వాడు దావీదు. మొదటగా మంచి భక్తుడు. ప్రార్థన, ఎంత ప్రార్థన చేసేవాడు. అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన చేద్దామని చూసే వ్యక్తి అతను. ఎలా తప్పించుకుందామని చూసే వ్యక్తి కాదు. అవకాశం దొరికిన కొలదే. ఇంకో చోట అయితే పాట రాసేటప్పుడు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను,
ఎందుకంటే అవకాశం లేదు. ఏంటి వెతుకుతున్నావు అంటే, యెహోవా మందిరావరణంలో నా జీవితం అంతా గడపాలని ఉంది. అలా గడపడం కోసం అవకాశాన్ని వెతుకుతున్నాడట. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, లేదా ఇంటికో 10 మంది చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఏం ఆలోచిస్తామంటే ఎక్కడ పడుకుంటే ఫ్యాన్ గాలి తగులుతుంది, ఎక్కడ పడుకుంటే మంచం దొరుకుతుంది, ఎక్కడుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్లేస్ ఎత్తుక్కుంటాం. దావీదు ఎలాంటోడు అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తే ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్తే ఆరాధన చేసుకోవచ్చు, ఎలా ఛాన్స్ దొరుకుతుంది అని ఎతుకుతాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చి ఇంట్లో అందరూ వెళ్ళిపోయారనుకోండి, ఇంట్లో ఒక్కరు మిగిలిపోయాం అనుకోండి, మనం వెంటనే ఎవరు లేక వంటనే పాటేసుకుంటాం. దావీదు అనుకోండి, అందరూ తరిమేశారు, అరణ్యంలో ఒక్కడు ఉన్నాడు, ఒక్కడు మోకరించి ప్రభువా నేను దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుంటే కొవ్వు మీద దొరికినట్టు నువ్వు దొరికితివి, దేవునికి స్తోత్రం. అలాంటి వాడా మనకు లక్ష్యం మన ముందేడతా దేవుడు. దారుణం ఇది. చూడండి, అందరూ తరిమేసినప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నప్పుడు బిక్కుమని ఏ రాయి చోటనో దాక్కుని, ఏ పంట సందుల్లోనో దాక్కుని ప్రభువా నన్ను కాపాడు, ఇదిగో నా మొర ఆలకించి అనాల్సినోడు, భలే టైం దొరికింది నాకు, ధ్యానం చేయడానికి మంచి టైం దొరికింది, ప్రార్థన చేయడానికి మంచి అవకాశం దొరికింది, పాట రాయడానికి మంచి ఖాళీ దొరికింది, మంచి సందర్భం దొరికిందని పాటలు రాస్తాడా? ప్రార్థన చేసుకుంటాడా? దేవుణ్ణి ధ్యానిస్తాడా? చూడండి, దేవుడు ఎందుకు మర్చిపోతాడండి? అలాంటివన్నీ మర్చిపోతాడా? అలాంటి సందర్భంలోనే ప్రార్థన చేసినోడు రాజ్యం సాయంత్రం అయ్యేసరికి తలుపులు ఏం చేసి మనవాడు ఏం మొదలెట్టుంటాడు? ప్రార్థన. బాధ వస్తే పరుపు తేలిపోద్ది, ఆనందం వచ్చిందంటే స్తుతులు టాపులు వేసిపోద్ది. దేవుడితోనే భక్తుడండి దావీదు మంచి ప్రార్థనా పరుడు. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి వెతుకుతాడు. మనం ఏంటి, ఎవరన్నా సడన్గా టైంకి ఎవరన్నా చుట్టాలు వచ్చారు, ఈ రోజుకి వచ్చారు కదా, ఈ వారం మానేద్దాంలే, అవకాశం దొరికింది మానేయడానికి మనకించక. వర్షం కురిసేస్తుంది, ఇలాగ సర్దుకొని వెళ్దాం అనుకునేసారు, వర్షం కురిసేస్తుందిలే, ఇంట్లో ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. ఏమి ఎండ కాస్తే రావు, వర్షం వస్తే రావు, చుట్టాలు వస్తే రావు. చుట్టాలు నిన్న రమ్మంటే రావు. చుట్టాలు రమ్మన్నారు ఆదివారం ఫంక్షన్ పెట్టుకొని, చర్చికి రావు. చుట్టాలు ఆదివారం నీ ఇంటికి వచ్చి అయినా చర్చికి రావు. అరే నీకు ఏ సందర్భం దొరుకుద్దా? ఏదైనా ఒక కారణం దొరికితే మానేద్దాం అని నువ్వు అనుకుంటావు. దావీదు ఎలాంటి వాడంటే, ఎక్కడ అవకాశం దొరికితే ప్రార్థన చేయడానికి, ఎక్కడ అవకాశం దొరికితే చర్చిలో ఉండడానికి, ఏం చేస్తే ఆ రోజంతా మనం దేవుడి దగ్గర గడపచ్చు. నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నానంటే అర్థం ఏంటంటే, వరం అడిగాడు దేవుడు, ఇంకేపలే, ఈ లోపు మనవాడికి ఆగలేకపోతున్నాడు. రిచ్చిదా కావచ్చు కదా, వరం అడిగాను నేను ఎత్తుకున్నాను, ఈ లోపు దేవుని చర్చికి వెళ్ళడానికి ఎలాగా? రాత్రి కుదురుతా, మధ్యాహ్నం కుదురుతా, సాయంత్రం కుదురుతా. రాజ్యం అంటే ఎంత పని అండి? వీళ్ళ పన్నులు, రేషన్లు, రోడ్లు, జీతాలు, సైన్యం, శత్రువులు, బోర్డర్లు, ఇన్ని రకాల పరిస్థితుల మధ్యన దేవుడి దగ్గర ఎక్కువసేపు గడపడానికి ఎలాగని వెతికేవాడు దావీదు. అవకాశం దొరికినప్పుడల్లా 3 సార్లు కుడితే 3 సార్లు, 7 సార్లు కుదిరితే 7 సార్లు, 70 సార్లు కుడితే 70 సార్లు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి. నేను అనుకున్నాను, లేదు ప్రార్థన పెంచాలి, ఇంకా నేను డిసైడ్ అయిపోయిన పెంచాలని. ఎందుకంటే నాకు రాత్రులు బ్రహ్మాండమైన టైం కుదురుతుంది. మీరు అందరూ పడుకుంటారు, రేపు పడుకోను, కాబట్టి నాకు కుదురుతుంది. శుభ్రంగా కూర్చుని ఈసారి ఒక గంట అలా వేసానంటే గంటలు అయిపోయాలి. ఈసారి మీరేమనుకుంటున్నారు? మీ ఇష్టం అది. ఎందుకంటే దేవుడు అనుకుంటున్నాడు అలాగా. ఏమని? ఆ దినమున బలహీనులందరూ మీరు పెద్ద బలవంతులు పోటుగాళ్ళు అయితే వద్దు, మీరు బలహీనులని అనుకుంటే మాత్రం మనం దావీదులు అయిపోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా దావీదులు అయిపోవలసిందే, అది దేవుని యొక్క వాంఛ. మనం దావీదు అవ్వకపోతే దేవుడు అవ్వలేము. దావీదు అయిపోయామనుకోండి, చూడండి పౌలు దావీదు వల్లే ప్రార్థన చేసేసి దేవుని సన్నిధిలో గడిపేసి ఉపవాసాలు ఉండిపోయాడు. అలాగ ఉన్నవాడు సడన్గా ఏమన్నాడు తెలుసా? నేను యేసుక్రీస్తులో నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దావీదు వంటి వాడు అయినవాడు తర్వాత స్టెప్ ఏమవుతాడు తెలుసా? దేవుని వంటి వాడు అవుతాడు. దేవుని స్తోత్రం. ఇంకా అక్కడి నుంచి పౌలు, అపోస్తలుడైన పౌలుని దేవుని దూతలాగా, అదే పౌలే అన్నాడు ఆ మాట, నన్ను మీరు దేవుని దూతవలే చూసుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఎవడో, తిమోతి ఎవడని అడిగితే వారు దేవుని దూతలని చెప్పండి అన్నాడు. దేవుని స్తోత్రం. దూతలు ఎలా అయిపోయారు వాళ్ళు? ముందు దావీదులు అవ్వాలి ఒకడు, తర్వాత
దేవుని వంటి వారు అవుతావు. ఆ తర్వాత దూతలు అవుతాం. నువ్వు దావీదు వంటి వాడు అవ్వాలంటే ప్రార్థనా జీవితం ఏమైంది నీది? ప్రార్థనా జీవితం అవసరం అవుతే కాళ్ళు పెట్టుకుని వదలం, అవసరం తీరిపోయిందంటే దేవుడికి కనపడం. మళ్ళీ దేవుడు నీతో ప్రార్థన చేయించుకోవాలంటే ఏ జ్వరమో జబ్బో జాడ్యమో రప్పించాలి. నీకు వచ్చేదాకా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పోలే వచ్చేళ్ళే అని దేవుడు అనుకుంటాడు. ప్రభు ఇది ఎప్పుడు చేస్తావు నువ్వు అంటావు, తీస్తే రాడు బాబు అని దేవుడు అనుకుంటాడు. ఏంటి సమస్య? పోతే రాడు, ఉంచితే ఏడుతున్నావు. ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఉన్నావు అనుకో, దేవుడు అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు, అలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. మనం దావీదు వంటి వారు అగునట్లు భక్తి చేద్దాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని గ్రంథాన్ని చదువుదాం. ఎంత బాగుంటాయండి కీర్తనల్లో. దివారాత్రులు ధ్యానించడమా, ప్రభా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు. నీ వాక్యం నా పాదాలకు దీపం, నీ వాక్యం నాకు ఎంత విలువైంది, నీ వాక్యం నాకు గౌరవాన్ని ఇచ్చింది, నాకు ఘనతనిచ్చింది, నీ ఆజ్ఞ నాకు ఇంతటి మేలైనవి, ఇంతటి రుచైనవి అని వాక్యాన్ని పొగిడాడంటే ఎంత చదివాడు. దేవుని వాక్యాన్ని చదవడం, దేవునికి మొరపెట్టడం, దేవునికి పాడడం, దేవుని సన్నిధిలో గడపడం, ఇది కాదా భక్తి? ఇట్టి భక్తి మనం సాధన చెయ్యాలి. ఇలాంటి భక్తిని మనం సాధన చేయుదుముగాక. దేవుని స్తోత్రం. సాధన చేద్దాం, ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక అరగంట 30 గంట దేవునితో ఏకాంతం గడిపి. ఒక్కొక్కడికి ఏంటంటే వీళ్ళకి మనలో ఎక్కువ మంది గ్రూప్ ప్రేయర్ అలవాటు. గ్రూప్ ప్రార్థనలు అగ్గి రాల్చేస్తాడు. ఇటు ఒకడు ఉంటే రాదు ప్రార్థన. ఇంకా కళ్ళు ముయ్యగానే మొత్తం కళ్ళుల్లో మొత్తం అన్నీ వచ్చేస్తుంటాయి, జరిగిన కళ్ళులో తిరిగేస్తుంటాయి. నువ్వు ప్రార్థన చేయి, అందరితో కలిసి ప్రార్థన చేయి, ఏకాంతంగా దొరికినప్పుడు ప్రార్థన చేయి. ఏకాంత ప్రార్థన చాలా ముఖ్యం. పర్సనల్గా నువ్వు దేవుడితో గడుపు, పర్సనల్గా నువ్వు దేవునితో మాట్లాడు, అది నీకు చాలా అవసరం. దేవుడు అలాంటి అనుభవంలోకి మనం నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. నెంబర్ 2, దావీదు ఎవరు? దావీదు ఎలాంటి వాడంటే, దావీదు బలమైన విశ్వాసి. దావీదు భక్తుడు, దావీదు బలమైన విశ్వాసి అండి. ఎంత విశ్వాసి కాకపోతే, చిన్న కుర్రోడు 12, 13, 14 సంవత్సరాల వయసు ఉన్నవాడు గొర్రెలు మేపుకుంటంట ఎలుగుబంటి వచ్చింది. ఏం చేయాలా? పారిపోవాలి ఇంటికి. గట్టిగా ఒక గొర్రె పోతే పోద్దులే అనుకోవాలి. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎరా ఒక గొర్రె ఏమైంది అంటే వాళ్ళ నాన్నగారితో, యెషయా డాడీ ఒక గొర్రెని ఎలుగుబంటి తినేసిందంటే, పోన్లే పోతే పోయింది, నువ్వు బాగున్నావు కదరా అంటాడు. అంతే తప్ప అదేరా ఎలుగుబంటి చంపేచ్చు కదా అంటాడు. ఏతండ్రా అంటావు. కానీ ఎలాంటోడు? ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చంపేశాడంట. ఎలుగుబంటి చంపేసి ఇంటికి పట్టిపోయింటాడు. ఏరా బాబు అంటే ఎలుగుబంటి చంపేశాడంట. పోన్లే అయిపోయింది. తర్వాత ఇంకొక రోజు సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని నోటకు అరుచుకుని తీసుకుపోతుంటే ఏం చేసి ఉంటాడు? ప్రార్థన, ప్రభువా నాకు ఆ గొర్రె పిల్ల కావాలి. ఎలాంటి విశ్వాసం చూడండి. సింహానికి గొర్రె పిల్ల నోటకరిస్తే ఏ రేంజ్లో పరిగెడద్ది? మనోడు వెనకాల పరిగెత్తికి వెళ్ళిపోయి సింహాన్ని ఆపి దాన్ని నోరు జాపి అందులో ఉన్న గొర్రె పిల్లని తీసి నోరు ఎడదీసి జూలు పట్టుకుని తిరగేసి నేలకేసి కొట్టాడంటే సింహాన్ని లేపగలడా దావీదు? మరి ఎలా లేచింది? ఈ చెట్టు లెగిసి నీటిలో పడాలంటే పడుద్ది విశ్వాసంతో. లేకపోతే సింహం ఎందుకు లేపితే జూలెట్టుకుని లేపుతాడా? అది ఎంత బరువు ఉంటుంది సింహం? ఎలా ఉంటుంది సింహం? నోట్లో అంత గొర్రెనట్టుకుని పరిగెడుతుందంటే అది ఎంత బరువైంది? అలాంటి దాన్ని ఎత్తి ఎలా కొట్టాడో తెలుసా? విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసి. అంతటి తాగాడా గొలియాత్ని? ఆడంత పొడుగుతే మనకేటి? ఎప్పుడన్నా అనుకుంటాడు అలాగా? చూసి ఈ సున్నతులని పిలుస్తాడు ఎంత చంపేస్తాడు. ఎవడన్నా ఏమనుకుంటాడు రా చూసినాడు? అరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటకి ఏమన్నా సంబంధం ఉందరా అంటారు ఎవడన్నా చూస్తే. ఎంత ఉంటాడు ఏంటి? నాకు ఆడ హైట్తో సంబంధం లేదు. మనం గొర్రె పిల్లల్ని తీసుకురావడానికి వస్తే ఏంటి ఎలుగుబండిని వేసాం, సింహాన్ని వేసాం, గొలియాతుని వేసేస్తాం, ఎవడన్నా వేసేస్తాం. ఏంటా మాట అంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసి. దావీదు బలమైన విశ్వాసి. ఎప్పుడు మనం ఏంటో తెలుసా? చర్చిలో మంచి విశ్వాసులం, కష్టాలు వచ్చినప్పుడు అబ్బే అయిపోయింది. అపవాద అగ్ని బాణాలు వేస్తే మనం అడ్డు పెట్టాల్సింది విశ్వాసమే. మొన్న ఒక చెల్లి ఎక్కడో అడిగింది, దాన్ని శోధన, ఏదో పెద్ద శోధన ఉన్నట్టు తనకు దర్శనం వచ్చిందంట. ఇలా చాలా పెద్ద శోధన నా మీదకు వస్తుందని దేవుడు మాట్లాడాడన్న. ఓకే,
దాన్ని తప్పించుకోవాలంటే ఎలా ప్రార్థన చెయ్యాలి అని అడిగింది. నేను అన్నాను, అపవాది అగ్ని బాణాలు వేస్తే ప్రార్థించడం కాదమ్మా, విశ్వాసముతో ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. అపవాది వేయు అగ్ని బాణాలు విశ్వాసమును డాలుతో జయించాలి. దేవుడు నిన్ను కాపాడుతాడన్న ధైర్యం నీకు లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా బాణాలు దిగిపోతాయి తప్ప ఉపయోగం లేదు. నువ్వు విశ్వాసంతో చేసినప్పుడు, విశ్వాసం అనేది అక్కడ లేనప్పుడు అగ్ని బాణాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. దావీదు మీదకు వచ్చిన అగ్ని బాణాలన్నింటినీ తునాతునకలు ఎలా చేశాడో తెలుసా? విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసంతోనే నిలబడి యుద్ధం యెహోవాదే అన్నాడంతే. యుద్ధం యెహోవాదే. దావీదు గొలియాతు తల నరికినప్పుడు ఫిలిస్తీన్లందరూ పారిపోయారంట. ఎంతమంది సైన్యం ఉండుంటారు? ఒక 20,000 30,000 మంది ఒక కుర్రగాడిని చూసి వెళ్ళిపోయి పారిపోయారంటే ఆ కుర్రగాడు గొప్ప కాదు, కానీ ఆ కుర్రగాడుకున్న విశ్వాసం అంత గొప్ప. దేవుని స్తోత్రం. అలాంటి వాడున్నాడు నీ ముందు. ఇప్పుడు టార్గెట్ విశ్వాసముతో గొలియాతు లాంటి సమస్యల్ని, ఎలుగుబంటి లాంటి సమస్యల్ని, విశ్వాసముతో సింహము లాంటి సమస్యల్ని నువ్వు జయించవలసిన వాడిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. భయపడకూడదు. నువ్వు భయపడితే నువ్వు దావీదు వంటి వాడివి కాలేవు. దావీదు వంటి వాడివి కాలేవు. ఒకసారి అహీతోపెలు అంటాడు, ఏం చేద్దాం, దాడి చేద్దామా, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఓ మాట అంటాడు, నీ తండ్రి బలాఢ్యుడు, సింహపు గుండె వంటి వారు కూడా అతన్ని చూసి భయపడతారన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పేరు ఎంతకు వచ్చింది? అంత వస్తుందా దావీదంటే? కాదు, అంత విశ్వాసి. అంత వస్తుంది కాదు, కానీ అంతటి విశ్వాసి. ఏ సమస్య వచ్చినా సరే విశ్వాసముతో దాన్ని పెకలించగలిగిన సమర్థుడు దావీదు. అట్టి విశ్వాసం మనందరూ కలిగి ఉందుముగాక. నెంబర్ 3, దావీదు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? దావీదు విధేయుడు. దావీదు విధేయుడు. ఏం చెప్తుంది దేవుడు? ఏం చెప్తుంది? యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు సైన్యాన్ని చూసుకుంటాడు ఎవడైనా, లేదా శత్రువుని చూసుకుంటాడు ఎవడైనా. దావీదు ఏం చేస్తాడు? ప్రభువా వెళ్ళనా వద్దా? వెళ్ళు అంటే వెళ్తాడు, వెళ్ళొద్దంటే మానేస్తాడు. విధేయుడు. మన దగ్గర ఏముంది కాదు, మన దగ్గర ఎవరున్నారు కాదు, మనకు సపోర్ట్ ఎంత ఉంది ఏమీ కాదు. చెయ్యినా వద్దా? చెయ్యి అంటే చెయ్యి, లేదంటే లేదు. వెళ్ళిపోయాడు దండ్లోకి. వెళ్ళిపోతే ఆ గొలియాతుని చంపమంటాడు. గొలియాతుని చంపాలట. చంపినోడికి ఏంటి ప్రైజు అని అడిగాడు. రాజ్యంలో సగం ఇస్తాడంట, ఇంకా రాజుకి అల్లుడవుతాడంట. అల్లుడవుతాడా? అవసరమా? దావీదుకి వయసు ఎంత? దావీదు వయసు ఎంత? అల్లుడవుదాం అనుకున్నాడు. దావీదు సౌలుకు అల్లుడవుదామని ఆశ గలవాడు. సరే, సౌలుకి అల్లుడైపోయాడు. మొత్తానికి మేకాలను చూశాడు, ప్రేమించాడు, ఇద్దరు లవ్లో పడిపోయారు, పెళ్లి చేసుకున్నాడు, అల్లుడైపోయాడు. అల్లుడైపోయిన తర్వాత దేవుడు దావీదుని రాజు చెయ్యాలనుకున్నాడు కాబట్టి సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. ఒకవేళ దావీదు కనుక సౌలు దగ్గరికి పోయి, మామయ్య మనిద్దరికి గొడవలొద్దు, నేను రాజు అవను, నువ్వు చచ్చిపోయేదాకా నువ్వే రాజువే, దేవుడు నన్ను రాజు అవ్వమన్నాడు కానీ నేను అవును కాంప్రమైజ్ అయిపోతున్నానంటే దావీదుకి సమస్య ఉందండి? సమస్య లేదు. రాజుకి అల్లుడు అవ్వాలనుకుని దావీదు అనుకున్నాడు, రాజు అవ్వాలని దేవుడు అనుకున్నాడు. రాజుకి అల్లుడు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నావు, నువ్వు రాజు అవ్వాలి. అయిపోదాం రాజా. మరి అవ్వాలంటే పరిగెత్తుదాం ప్రభువా. స్తోత్రం. పరిగెత్తాడు, దాక్కున్నాడు, పారిపోయాడు, ఏడ్చాడు, భయపడ్డాడు. గుహల్లో దాక్కున్నాడు, కొండల్లో దాక్కున్నాడు, లోయల్లో దాక్కున్నాడు, కొయ్యోళ్ళ దగ్గర దాక్కున్నాడు. అందరూ చంపేదాన్ని చూసిన పరుగులు. ఎందుకు ఆ పరుగులు? అల్లుడైనోడు హ్యాపీగా ఉండొచ్చు కదా, అల్లుడితో ఆగాలనుకోవట్లా. ఎందుకని నా దేవుడు నన్ను రాజు చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు దావీదుకి ఆలోచన వచ్చింది, దేవునికి ఒక ఆలయం కట్టించాలని. నాతాను ప్రవక్తను పిలిచాడు. నాతాను ఒక మంచి టెంపుల్ కడదాం అనుకున్నాను, నీకు ఏది నచ్చితే అది చేయన్నాడు. ఓకే అనుకుంటే ప్లాన్ చేసుకున్నాడు. రాత్రి నాతానుతో దేవుడు మాట్లాడి, దావీదు కట్టడానికి వెళ్ళలేదు, వాళ్ళ కుమారుడు కట్టాలని. నాతాను మరుసటి రోజు వచ్చి, రాజా రాత్రి దేవుడు మాట్లాడాడు, నేను కట్టవద్దు అన్నాడు, మీ అబ్బాయితో కట్టిస్తాను అన్నాడు. అవునా? అది ఎందుకు అలా అన్నాడు? అల్లా అవునా? అయితే ఓకే. ఏమి టేస్ట్ లేదా నీకేం అభిప్రాయాలు లేవా దావీదు? డబ్బులు పోలి దాచావు, ప్లాన్ గీసుకున్నావు, జనాలందరి దగ్గర చందాలు వసూలు చేసావు. నువ్వు కడతావంటే నేను కట్టను, మా అబ్బాయి కడతానంటే జనాలందరికీ సమాధానం చెప్పుకోవాలా? చెప్పుకుంటాను, ఎవడేమనుకుంటే నాకెందుకు, దేవుడు వద్దన్నాడు అంతే. స్తోత్రం. మోషే
నువ్వు కానాను వెళ్ళడానికి వీల్లేదు అని అంటే మోషే మోకరించి, దేవా నాకు కానాను వెళ్ళాలని ఉంది అని అడిగాడు. అడిగితే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. మళ్ళా మోషే కానాను వెళ్ళాలని ఉంది అని ప్రార్థన చేశాడు, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. మళ్ళీ మోషే, దేవా నన్ను కానాను తీసుకెళ్ళవా అని అడిగితే, ఈ విషయం గురించి నాకు మళ్ళీ ప్రార్థన చేయకు అన్నాడు. అప్పుడు నోరు మూసుకుని కూర్చున్నాడు. దావీదైతే ఆలయం కట్టొద్దు అంటే, ప్రభు ఆలయం కడతాను అడిగాడా? అడగలే. ఆలయం కట్టొద్దు అంటే, కట్టం మానేద్దాం, దానిదే ఉంది ప్రభు, నీ ఇష్టం, దేవుని స్తోత్రం. ఏం వ్యక్తి అండి, అలాంటి వాడిని మర్చిపోతాడు దేవుడు? మర్చిపోగలడా దేవుడు? అలాంటోడు దొరక్క బాధపడ్డాడు. ఏ టేస్ట్ లేదా నీకంటే? లేదు. జనాలు పొగుడుతారా, తిడతారా? ఈ పని మధ్యలో ఆపేస్తే ఏమనుకుంటారు? ఇలాంటి పని ప్రారంభిస్తే ఏమనుకుంటారు? దావీదుకి అవసరం లేదు. దేవుడు ఒకటి చూపించాడా, దాన్ని చేసుకుంటాడు. దేవుడు వద్దన్నాడా, దాన్ని మానేస్తాడు. ప్రజలు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు, నా ప్రభు ఏమనుకున్నాడో దాన్ని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. అందుకే అలాంటి వాడితో అన్నాడు, నేను దావీదు దేవుణ్ణి, నేను దావీదు దేవుణ్ణి. చెప్పుకోవడానికి సిగ్గుపడలా దేవుడు. ఎందుకు సిగ్గుపడలేదు? దావీదుకి అభిప్రాయాలు లేవు, దేవుని అభిప్రాయమే దావీదు అభిప్రాయం. నేను శూరుణ్ణి వెళ్ళిపోతాను యుద్ధానికి అనలేదు, నేను బలహీనుణ్ణి వెళ్ళను ప్రభు అనలా. దేనికి దేవుడు వెళ్ళమంటే దానికి వెళ్ళాడు, ఎక్కడ ఆగిపోమ్మంటే అక్కడ ఆగిపోయాడు. దావీదు దేవునికి విధేయుడు. దేవునికే కాదండి, అందరి దగ్గర అదే విధేయత చూపించాడు. అందరి దగ్గర దేవుని ఇష్టం. ఎవడన్నా తిడితే ఏమన్నా ఇవ్వడచ్చు సార్, దేవుడు అనుమతించకుండా ఆడు తిడతాడంటే. ఎవడన్నా పొగిడితే దేవుడు ఇవ్వకుండా ఘనత నాకు ఎందుకు వస్తుందంటే, ఏంటండి, ఏంటి ఆ స్వభావం? ఏంటి ఆ స్వభావం? ఈరోజు 10 మంది పొగిడితే నాకంటే గొప్పడు ఎవడో లేడంట. నలుగురు ఎవరన్నా డిసప్పాయింట్ చేశారంటే నా జీవితంలో నేను ఎందుకు పనికిరాను అంటాడు. అరే ఇంతేనా నీ బతుకు? దావీదుని చూడు, 100 మంది పొగిడినా నాకు సంబంధం లేదు, 100 మంది తిట్టినా నాకు సంబంధం లేదు, దేవుడు ఏం చెప్తే అదే నా జీవితం. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తిగా నువ్వు అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. నీ జీవితం అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి స్వభావంలోకి నువ్వు రావాలని ప్రభు కోరుకుంటాడు. నెంబర్ 4, దావీదు ఎవరు అంటే, దావీదు మహారాజు. దావీదు మహారాజు. ఎప్పుడైనా దావీదు రాజు అయినందుకు కుర్చీ మీద కాలు వేసుకుని సుఖానుభవాలు అనుభవించినట్టు కనపడుతుందా? సొలొమోను సుఖానుభవాలు అనుభవించినట్టు కనబడుతుంది, రెహబాము, హిజ్కియా అందరూ సుఖానుభవాలు అనుభవించినట్టు కనబడుతుంది. కానీ దావీదు దగ్గరికి ప్రజలు వచ్చి, నువ్వు మాకు రాజుగా ఉండాలి అని అన్ని గోత్రాల వారు అడిగితే, వారు అభిషేకం చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, వీరిని ఏలుటకు నీవు నన్ను నియమించదు కనుక వీళ్ళని కరెక్ట్గా ఏలడానికి తగిన జ్ఞానము నాకి అని భయపడతాడు. దేవునికి స్తోత్రం. రాజు అంటే అది ఘనత కాదు, అది బాధ్యత. రాజు అంటే అది బాధ్యత. నువ్వు నేను, బైబిల్ ఏముంది, మనం రాజులం అన్నాడా? మనం రాజులము, యాజకుల గురించి పక్కనట్టు మన రాజులు కదా. రాజు అంటే బాధ్యత. రాజు అంటే గొప్ప కాదు. ఇంట్లో పురుషుడు, అతను ఇంట్లో అధికారి. అధికారి అంటే అర్థం ఏంటి? ఏయ్ కూర్చో, ఏయ్ నుంచో, అది కాదు. అధికారి అంటే ఏంటో తెలుసా? ఇంట్లో బాధ్యత. ఎవరిని ఏం చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏం తేవాలి, ఏమి ఇవ్వాలి, బాధ్యత. ఇంట్లో స్త్రీలు, మీకు పిల్లలు ఉన్నారు, లేదా గృహపరిపాలన, ఇండ్లు చేత చూసుకోవాలి. ఇంటికి నువ్వు అధికారి కాబట్టి ఎలా పడితే అలా చిందరవందరగా ఉంచడానికి అది ఇల్లు నీ బాధ్యత. ఇల్లు నీ బాధ్యత. కొంతమంది ఇల్లు చూస్తే పినీసి పడిపోతే నిమిషంలో దొరుకుద్ది. కొంతమంది ఇల్లు పెద్ద బాలు పడిపోయినా వారం రోజులు కూడా దొరకదు. అంటే మా ఇంటి గురించి నేను చెప్పట్లేదు, మా ఇంటి అంటే పుస్తకాలు అవి ఉంటాయి కాబట్టి ఓకే. మా ఇంట్లో ఏదన్నా పోతే 15 రోజుల దాకా దొరకదు. ఎందుకంటే అన్నీ తెలుసు కదా మా ఇంటి గురించి. అంటే అది సామాన్లు, పరిస్థితులు, పుస్తకాలు, పాంప్లెట్లు, దాని ఎండ అన్నీ అలా ఉంటాయి. మీ ఇల్లు అలా ఉండవు కదా, మీకు కావాల్సిన వస్తువులు ఉంటాయి. శుభ్రంగా చూసుకోండి. మీరు మీ ఇంటికి అధిపతి, మీ పిల్లలకి అధిపతి. మీరు మీ పిల్లల జాగ్రత్త చూసుకోండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎక్కడో డ్యూటీ చేస్తున్నావు, నీ కింద 1-2 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని రే అని కళ్ళారు చేయడానికి కాదు, నీ కింద ఎందుకున్నారు, వాళ్ళు నీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళతో సరిగా పని చేయించడం, వాళ్ళని సరిగా చూసుకోవడం నీ బాధ్యత. ఒక సేవకుడు, అతని కింద 100 మంది, 200 మంది, 300 మంది ఉంటే
నేను హీరో అని చెప్పడం కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ. నేను వాళ్ళకి ఏం చేయగలను, వాళ్ళకి ఏమి ఇవ్వగలను, వాళ్ళకి ఏం చెప్పగలను, వాళ్ళని ఎంతవరకు బాగు చేయగలను, వాళ్ళని ఏ విధంగా స్థిరపరచగలను, అది నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుందో తెలుసా? ఓ చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఊరి పేరు చెప్పను, చెప్తే అక్కడ దొరికిపోతాను, మీకు దొరకపోయినా. వచ్చి చెప్పులు ఇప్పాను. నేను జనరల్గా చెప్పులు అందరి చెప్పులతో ఇప్పుతాను, విడిగా ఇప్పితే మన లేపేస్తారని నా డౌట్. ఎవడో తీసుకెళ్ళరు, నా డౌట్ అది. ఎందుకంటే సంవత్సరం వాడకపోతే నాకు నీరసం వచ్చేది, చెప్పు పోయినా సరే కుట్టించుకుని వాడతాను. ఇప్పినప్పుడు ఓ మూలన ఒకటి ఇప్పుతాను, ఎవడో పట్టుకుపోకుండా. ఈ ట్రిక్ మీరు కూడా వాడుకోవచ్చు. మీ చెప్పులు బాబు మూలన ఒకటి పట్టిపోయినాడు, ఏరుకుని పట్టుకెళ్ళగలడు. ఆ పక్కన ఉంటే వేసిపోతున్నాడు, ఆ మూలనోటి ఈ మూల. అలాగ అక్కడోటి ఇక్కడోటి ఇప్పాను. ఇప్పి నడుచుకెళ్తుంటే అదేంటి కొంచెం వైట్ అండ్ వైట్ సరాయి లాంచీలు చర్చ్ అనమాట. పరిగెట్టుకుని ఒకడు వచ్చి చెప్పులెట్టుకుపోతున్నాడు. అన్న అంటే లేదండి బాబు మీరు ఉండండి అంటాడు. నాకు ఇచ్చేయంటే లేదండి. నేను వెళ్తున్నా కూడా, నాకు చాలా బాధ వేస్తుంది. నా చెప్పులు ఒక వ్యక్తి మోస్తుంటే నాకు ఇచ్చేయంటే ఇవ్వట్లేదు. నా కూడా తీసుకొచ్చాడంటే నేను పైకి తీసుకెళ్ళి ఆ మూల పెట్టాడు. ఈరోజు 3-4 చుట్టూరు బాడీ గార్డులకి సరం. ఆ పాస్టర్ గారు అలా నుంచుంటే అంటే ఇలాగా మిగతా వాళ్ళు అందరూ కదలట్లేదు. ఆయన కూర్చున్నా చెప్పి ఆవిడ కదలట్లేదు. ఆయన ఇలా తగ్గితే బాటిల్ తెచ్చేస్తున్నాడు ఒకడు. ఇలా చూస్తే ఏం కావాలి పాస్టర్ గారు అంటున్నాడు ఆవిడ. ఇలా ఇంకా తినాలనుకున్నప్పుడు ప్లేట్ ఒకడు, అదొకటి ఇదొకటి చుట్టూరు పాస్టర్ గారు చుట్టూ, నా చుట్టూ ఏం కావాలి ఇది ఎంత తింటాంరా బాబు మనిషి. అయిపోయింది. చూస్తున్నాను ఏట్రా బాబు అని. అవి పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు, ఈ బ్యాచ్ అందరూ ఉండిపోతే నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానండి. అంటే మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి, నువ్వు మాత్రం రూమ్లో ఉండండి. ఒకడు మూల నుంచి ఉన్నాడు ఇలాగా. అన్న ఎందుకు బయట ఉండొచ్చు కదా అని. మీకేమైనా అవసరమైతేను వెళ్ళలేదు, బయటికి వెళ్ళట్లా. ఏం చేస్తారు మీరు అని అడిగాను. సేవకు సమర్పించుకున్నాను అన్నాడు. ఎవరి సేవకే? మా సేవకే. ఇంకెవరి సేవకే? ఎంతకాలం నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. ఒకడు 3 సంవత్సరాలు, ఒకడు 5 సంవత్సరాలు. అంటే అదే పని. ఇంకా ఎప్పుడు అతను పాస్టర్ అవుతాడు. పాస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటాడు, ఇతను చుట్టూరు ఎలాంటి ఒక 5-6 రెడీ చేస్తాడు. చెప్పులు ఇక్కడ ఇస్తాను, నువ్వు మోసుకుని రావాలా, నుంచుంటాను, నువ్వు బాటిల్ తేవాలి. సో నా బైబిల్ లాగేసుకుంటాడు ఒకడు, కచ్చిపు లాగేసుకుంటాడు ఒకడు. ఏమీ లేకుండా ఏమి నడుచుకుంటూ వెళ్తాను నేను. ఇచ్చారా బాబు అంటే ఇవ్వట్లేదు. అయ్యో ఇచ్చారు, నా బైబిల్ అన్న ఇచ్చంటే వద్దు పాస్టర్ గారు అంటున్నాడు. బాబోయ్ అనుకున్నాను. అరే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఇంతమందికి పాస్టర్ అంటే నా కింద వీళ్ళందరూ నాకు ఊడిగం చేయాలా, మొన్న వీడియో వచ్చింది, ఒక ఆయన నంద్యాల చాలామంది సేవ చేసేవాడు, నాకు బాగా తెలుసు. జనాలు వచ్చారు, మరి మొత్తానికి వాడు కొద్దిగా వీళ్ళు సేవకు సమర్పించుకున్నారు. నాకు కాళ్ళు నొక్కడానికి ఒకటి సమర్పించుకున్నాడంట, షూ వేయడానికి సమర్పించుకున్నాడు. ఏ చేతులు కాళ్ళు పడిపోయినాయా, షూ వేసుకోలేవా? షూ వేయడానికి ఒకటి సమర్పించుకున్నాడంట. చెప్తున్నాడు స్టేజ్ మీద. అరే ఏం ఘోరం రా. దావీదు రాజు అయితే వీళ్ళందరి బాధ్యత దేవుడు నా మీద పెట్టాడని భయంతో సింహాసనం మీద కూర్చున్నాడు. పొగరతో కాలు మీద కాలు వేసుకుని కూర్చోలా. వీళ్ళు ఈరోజు కొంత అధికారం వచ్చిందంటే నాకంటే వస్తుంది, ఆవిడ లేడు, నాకెంత ఇంతమంది ఊడుగం చేయాలా, పని చేయాలా. అట్టి దౌర్భాగ్యం మన ఎవరికి ఎప్పుడు రాకుండునుగాక. ఆమెను గట్టి చెప్దాం. ఆమెను రాజు మనందరము కూడా ఏదో ఒక విషయంలో యూత్ లీడరో టీం లీడరో ఏదో ఒక విషయంలో మనకు అధికారం. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు. వాళ్ళ బాధ్యత నీ మీద ఉంది. మనకెంత ఉన్నారు కదా, ఏ పని పడితే ఆ పని చెప్పి, ఏది పడితే అది చెప్పి నువ్వు అలా కూర్చుని పనులు చేయొచ్చు. నువ్వు జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నువ్వు రాజు అంటే అర్థం ఏంటో తెలుసా? బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. దానికి నువ్వు జవాబుదారీగా ఉండగలగాలి. దావీదు దానికి సరైన వాడు 100%. దేవుని స్తోత్రం. తాను భక్తి చేశాడు, సమాజంతో భక్తి చేయించాడు. తాను పండగలు ఆచరించాడు, సమాజంతో పండగలు చేయించాడు. తాను విశ్రాంతి దినం పాటించాడు, సమాజంతో విశ్రాంతి దినం పాటించేశాడు. తాను బల్లిచ్చాడు, సమాజం బల్లిచ్చేలా చేశాడు. అదండి, అది చేయాల్సిన పనే. దావీదు రాజు అనగా అద్భుతమైన బాధ్యత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వది దావీదు ప్రవక్త. దావీదు ఎవరో ప్రవక్త అండి. ప్రవక్త అయిన దావీదు ఆ మాట వినడం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది.
అపోస్తలుడైన పౌలు ప్రవచనాలు చెప్పడానికి ప్రవక్త అని పౌలు అనేది పెద్ద కనపడకపోవచ్చు. అబ్రహాం ప్రవచించాడు కానీ అబ్రహాం ప్రవక్త అనే విషయం కనపడకపోవచ్చు. కానీ దావీదు గురించి ప్రవక్త. ఆయన పాటలో చూసారా, పాట మొదలెడతాడు, మధ్యలో యేసుప్రభు సిలువు గురించి చెప్పేస్తాడు. పాట మొదలెడతాడు, యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. పాట మొదలెడతాడు, ఇశ్రాయేల్ జీవితం ఏం కాబోతుందో ప్రవచిస్తాడు. పాట మొదలెడతాడు, అన్యజనుల జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. ప్రవక్త దావీదు ప్రవక్త. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ప్రజలందరూ కూడా ఏదో ఒక వరం కలిగి ఉండాలని. దేవునికి స్తోత్రం. మానవాతీతమైన శక్తి అండి ప్రవచించడం అంటే. జరగబోయేదాన్ని ముందే చెప్పడం. దేవుడు ఇది అందరికీ ఇవ్వలేదంటారా? దేవుడు ఇది అందరికీ ఇవ్వలేదంటారా? ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి, అక్కడ ఏం రాసిందండి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. జరగబోయే విషయాలు మనకు తెలియచేస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతులు మనకు తెలియచేయను. మనలో ఎంతమంది సంభవింపబో సంగతుల్ని గ్రహించగలవారిగా ఉన్నాం? సంభవింపబో సంగతుల్ని చెప్పగలిగేవారిగా ఉన్నాం? ఇదిగో ఈరోజు వెళ్తున్నాను, ఏంటి ఏదో తేడాగా ఉందేంటి, ఏదో శోధనగా అనిపిస్తుంది. దానికి నువ్వు ప్రవక్త అయిపోకర్లే, దానికి నీకు ప్రవచనం వల్ల వచ్చేక్కర్లేదు. నీలో పరిశుద్ధాత్ముడు పని చేస్తుంటే జరగబోయేదాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని స్తోత్రం. నీకు తెలియాలి అది. నీకు ఓ ప్రయాణం వెళ్తున్నావంటే అది వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నీకు తెలిసిపోవాలి. ఒకటి కొనడానికి వెళ్తున్నావంటే ఇది కొనొచ్చో కొనకూడదో, ఇది కొంటే ఏం జరుగుద్దో నీకు తెలిసిపోవాలి. నువ్వేమి అన్యజనుడు కాదు, క్షణం తర్వాత ఏమవుతుందో తెలియలేని అన్యజనుడు కాదు. నీకు తెలుసు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు నీకు భవిష్యత్తు తెలుసు. ఎందుకంటే భవిష్యత్తులో ఉండు దేవుని నమ్ముకున్నావు. దేవునికి స్తోత్రం. నీకు తెలియాలి రేపేంటి, తర్వాత ఏం జరగబోతుంది, దీని తర్వాత ఎలాంటిది సంభవించబోతుంది, ఎలా మన జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుందన్న సంగతి నీకు కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓ దర్శనం రూపంలోనూ, ప్రార్థిస్తుంటే ప్రేరేపణ రూపంలోనూ, బైబిల్ చదువుతుంటే ఆ వాక్యంలోంచో నీవు జరగబోయేదాన్ని గుర్తించగలగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. క్షణం తర్వాత ఏమవుతుందో తెలియని గుడ్డి స్థితిలో నువ్వు ఉండాలని కోరుకోవట్లేదు. దావీదు ప్రవక్త. నువ్వు కూడా భవిష్యత్తు తెలిసిన వాడిగా, భవిష్యత్తును గ్రహించగలిగిన వాడిగా ఉండాలి. కనీసం ఏదో ఒక కృపావరాన్ని కలిగిన వాడిగా ఉండాలి. బైబిల్ చెప్పట్లేదా? పరిశుద్ధాత్మ ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నీకే ప్రత్యక్షత ఉంది? బుద్ధివాక్యం ఉందా? జ్ఞానవాక్యం ఉందా? భాషలు మాట్లాడుతున్నావా? అర్థాలు చెప్తున్నావా? ప్రవచిస్తున్నావా? అద్భుతాలు చేస్తున్నావా? స్వస్థతలు చేస్తున్నావా? వివేచించగలుగుతున్నావా? పరిచయం చేయగలుగుతున్నావా? బోధించగలుగుతున్నావా? హెచ్చరించగలుగుతున్నావా? పంచిపెట్టగలుగుతున్నావా? నీకు ఉన్న కృపావరం ఏంటి? నీకున్న ప్రత్యక్షత ఏంటి? ఏమీ లేదా? అయితే నువ్వు దావీదు వలె అవ్వాలంటే నువ్వు ఒకటి సంపాదించుకో. ఏదో ఒకటి నువ్వు సంపాదించుకో. నువ్వు కృపావరాలు సంపాదించుకుని తీరాలి. దేవునికి స్తోత్రం. క్వశ్చన్ అవర్లో ఈ అవగాహన సదస్సులో క్వశ్చన్లు రాసినప్పుడు అన్నీ చూసి ఆన్సర్లు చేస్తుంటాను కదా. ఓ క్వశ్చన్ వదిలేసాను మొన్న. క్వశ్చన్ ఏమి రాశారనుకుంటున్నా, అమ్మాయి రాసిందో అబ్బాయి రాసాడో కూడా రాశారో తెలియదు కానీ క్వశ్చన్ ఏమి రాశారో తెలుసా? మీకు ఎన్ని వారాలు ఉన్నాయని రాశారు. చెప్పామనుకో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. చెప్పామనుకో అక్కడ వరాలు పెద్ద నమ్మడం ఉంటాడు, ఆడేడుతాడు అక్కడి నుంచి. మళ్ళీ ఉన్నాయా లేవా 100 ప్రశ్నలు వస్తాయి. అందుకే నేను చెప్పలేదు. నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు చాలా ఉంటాయి, ఎక్కువే ఉన్నాయి. 1, 2 లేవు, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి వరాలు. మీ సంగతి ఏంటి? మీ సంగతి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను. 1, 2 ఒకటైనా ఉందా అని అడిగితే నాకు సిగ్గుచేటది మన చర్చలో ఉండి. మరి నీకు ఒకటి కూడా లేదని చెప్పడానికి నీకు ఎంత సిగ్గు ఉండాలో మరి అది నాకు తెలియదు. మన చర్చిలో ఉండి నాకు ఒక వరం ఉందని చెప్తే నీకు సిగ్గుచేటే కాదు అది. ఇంకా అది కూడా లేదంటే ఇంక నిన్ను ఏమనుకోవాలో తెలియదు. సంపాదించు, అడుగు.
దేవుని అడుగు, ప్రభువా ఆత్మ ప్రత్యక్షత దయచేయి. ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం స్పష్టంగా ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. హల్లెలూయా. ప్రతి ఒక్కడికే. నువ్వు కనుక మనిషివైతే, నువ్వు కనుక ఆత్మను పొందుకుంటే నీకు వరం ఉండి తీరుతుంది. ప్రతి వానికిలో నువ్వు ఉంటావు. లేదు నువ్వు ఆత్మ పొందుకోలేదో ముందు దాన్ని సంపాదించు. ఆత్మ పొందుకోవడంతోనే వరాలతో పొందేసుకోవాలని అడుగు. నువ్వు ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జాయింట్ వేసుకో. వచ్చింది కదా భాషలు మనకు చాలులే, ఎవడో చాలని అనుకుంటున్నారు. ఎప్పుడు అంటే విచిత్రం అండి. ఆడికి జీతం చాలండో, బట్టలు చాలండో, ఏమన్నా ఐటమ్లు తింటే చాలండో, ఊర్లు వెళ్తే చాలండో, కానీ వరాల దగ్గర మాత్రం చాలంటావు ఎందుకురా బాబు నువ్వు? నాకు అర్థమవుతుంది. మళ్ళీ అడగడేగా, వచ్చింది అమ్మయ్య, సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా ఒకటి సంపాదించాను చాలుక, చాలు అనే మాట రాకూడదు. ఇంకా ఇంకా నేనే అడుగుతాను, ఇంకానే ప్రభా అది ఇచ్చే ప్రభా, నేను ఒకటి అడుగుతున్నాను ప్రభా, అది ఇచ్చే ప్రభా, ఎందుకు ప్రభా? అది ఇచ్చే చాలంటాం మనం. ఉత్తరే అది వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాం, ఇంకోటి అడుగుతాం. అడగాల, కోరిక ఉండాలండి. అపేక్షించమన్నాడు. ఆత్మవరాల్ని ఆసక్తితో అపేక్షించమన్నాడు. అడుగు నువ్వు దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఇయ్యి. ఎలా పొందుకోవాలని అడిగితే అపేక్షే మనకు అర్హత. మనకున్న క్వాలిఫికేషన్ అంటే ఆశ. ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలి తండ్రి, నా భాషల్లో మాట్లాడాలని ఉంది ప్రభు. లేదా ప్రభు ఈ చర్చలు ఇంతమంది భాషలు మాట్లాడుతున్నారు, దాని అర్థం తెలుసుకోవాలని ఉంది ప్రభు. అడుగు, ఇస్తాడు దేవుడు. ప్రభు నేను పిసనారోడిని, నాకు పంచిపెట్టే వరం ఈ ప్రభు, అప్పుడు నేను పంచిపెట్టగలుగుతాను. ప్రభు నాకు నోటి మాంద్యం కలిగి నాకు బోధించే వరం ఈ ప్రభు, నాకు హెచ్చరించే వరం ఈ ప్రభు, ఎవరు ప్రశ్నించే సమాధానం చెప్పే జ్ఞానవాక్యం నాకు ఈ ప్రభు, దేవని పరిచర్య చేయడానికి నాకు పరిచర్య వరం ఈ ప్రభు, దేవ నేను మోసపోకుండా ఉండడానికి నాకు ఆత్మలు వివేచన వరం ఈ ప్రభు. అడుగు. ఎన్ని వరాలు ఉన్నాయండి, ఎన్ని వరాలు ఉన్నాయి. పూర్వం సినిమాల్లో ఒక వరం కోసం ఒకడు యవనస్తుడిగా ఉన్నప్పుడు అడవిలోకి పోయి ఒంటికాలు ఎత్తి చెయ్యి ఎలా పైకి ఎత్తే ఆడి జుట్టు పెరిగిపోయి గడ్డం పెరిగిపోయి పొట్టంతా వచ్చిన తర్వాత అత్తాడు దేవుడు ఏం కావాలి భక్త అని. అలాంటి సినిమాలు చూసి పెరిగినోడికి వరాలంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్? వరం మనకి ఎంత సులువుగా ఏం చెప్పాడు, నువ్వు అడుగు ఇచ్చేస్తాను. తపస్సు చేయమన్నాడా? ధ్యానం చేయమన్నాడా? ఉపవాసాలతో కడుపు కాల్ చేసుకుని పొట్ట వెన్నుకి అంటిపోలేదు. అడుగు. ఏమన్నాడు దేవుడు? అడుగు. అడగడానికి నీకు నొప్పి అయితే ఇంకెవడేం చేస్తాడు? నువ్వు అడుగు, దేవుడు నీకు వరాలు ఇస్తాడు. హల్లెలూయా. అదేమో వాళ్ళ పెంతుకొచ్చి వచ్చండి, వాళ్ళకి వస్తాయన్నో కనుక రే, పెంతుకొచ్చేటోళ్ళకి స్పెషల్గా ఏమి ఇవ్వడో. దేవుణ్ణి ఎవరు అడిగితే వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కువ అడుగుతారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఎక్కువ ఇస్తాడు. అడుగుతారు కాబట్టే, అంతే తప్ప పెంతుకొస్తే పోటీ చూడగానే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చేస్తారనుకున్నావా? అలాంటిది ఏముండదు. మన చర్చికి బోర్డే లేదు. అలాగైతే నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అపేక్షించు, నువ్వు కోరుకో, దేవుని ఆత్మవరాల్ని నువ్వు పొందుకుని తీరుతావు. హల్లెలూయా. ఒకవేళ అడిగి ఇవ్వకపోతే అప్పుడు స్టార్ట్ చేయి ఉపవాసాలు, ప్రార్థనలో, ఏడ్డాలో, విసిగించే, చిరాకు రప్పించే, ఒరే బాబు తీసుకోరా బాబు అని దేవుడు ఇచ్చేయాలి. అంత పట్టుదల పట్టుకో, దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన సంఘమును నూతన వరాలతో నింపునుగాక. మనం దావీదు వలె ఆగునట్లు. దావీదు ప్రవక్త. మనం కూడా ప్రవక్తలుగా, మనం కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేసేలా. ఒక్కోసారి అయితే ఈ వరాలు లేవు ఇలాగలని నేను ప్రార్థన చేస్తాను, ప్రభా అద్భుతాలు చేసే వరం ఇచ్చే ఎవడొకడికి, ఎవరికన్నా వచ్చిందని తీసుకుపోతాను కూడా. నాకు వస్తే ఇంక నేను ఆగనేక. ఇక మళ్ళీ ఇలా నిలబెట్టి వర్షం కురిపించేది, వర్షం ఆపుతున్నావు, ఇప్పుడు కురిపించేయాలి. ఇప్పుడు చిన్న మేఘం వచ్చి కురిచేసినట్టు ఎవడన్నా దేవుని శక్తి లేదు, వరాలు లేవంటే ఆడు ఇల్లు కొట్టిపోయేలా కురిపించాలి వర్షం వాడి దగ్గర. చేయగలరు దేవుడు. కానీ మనకు కరువు ఉందండి, వరాల కరువు ఉంది. కరువు పోయేలాగా సమృద్ధిగా దేవుడు మన సంఘమును వరములతో కట్టునుగాక. ఒక కొరింథీ సంఘానికి ఉన్న సాక్ష్యం, మీరు కృపావరాల్లో దేని యందు లోపము లేని వారే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొనిచున్నారు అన్నట్లుగా మన సంఘాన్ని చూసి అనాలి దేవుడు, మీరు కృపావరాల్లో లోపము లేని వారే నా రాకడ కొరకు కనిపెట్టుకుంటున్నారని. హల్లెలూయా. ఆమేన్. దేవుడు అది జరిగించునుగాక. నెంబర్ 6,
5 అయినాయి, 7 6వదికి వచ్చేసాం. దావీదు ఎవరు అంటే దావీదు ఆరాధకుడు. ఎవరో ఆరాధకుడు. మనలోని ఎవరన్నా ఆరాధన అంటే నీ అభిప్రాయం ఏంటంటే ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం అంటారు. కొంతమందికి ఆరాధన అంటే ఫస్ట్ పాట అంటే ఇష్టం అండి, రెండో పాట కూర్చుండిపోతాను అంటారు. ఒక్కొక్కరికి ఏంటో తనివి తీరట్లేదండి, ఇంకా చేయాలనిపిస్తుంది అంటారు. అన్నట్టు ఉంటారనుకుంటున్నాను నేను అలా భ్రమలో బ్రతుకుతున్నాను, బతకనివ్వండి. ఇంకా ఆరాధించాలనే ఆశ ఉంటుందేమో కొంతమందికి. దావీదుని నీకు ఆరాధన ఏంటి అని అడిగితే దావీదు సమాధానం ఏమవుతుంది? దావీదు సమాధానం ఎలా ఉంటుంది? గొర్రెల దగ్గర తీసిపోయిన తర్వాత గొర్రెలు మేపేటప్పుడు జనరల్గా మన సైడ్ గొర్రెల కాపర్లు ఖాళీ దొరకగానే గోళీలు, పేకాట, తర్వాత పంగలగర్రలు, తర్వాత గూటి బిళ్ళలు, ఇప్పుడు క్రికెట్లు వచ్చినాయి. దావీదు ఏం చేసేవాడు? సితారా వాయిస్తూ పాటలు పాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దావీదు నీకు ఆరాధన అంటే ఏంటి అంటే నా ఖాళీ సమయాల్లో అదే నాకు టైంపాస్ అనొచ్చు. అప్పుడు అదే ఇంకా టైంపాస్, పాడుకోవడం అదే సంతోషం అతనికి. అంటే తన ఖాళీ టైం దొరికితే ఆ టైంని వేరే దాంతో కాకుండా ఆరాధనతో ఫిల్ చేసుకుంటాడు. అలాగ ఎదుగుతా వచ్చాడు దేవుడి దగ్గర. అలా పాటలు పాడుతా ఆరాధన చేస్తూ ఎదుగుతా వచ్చాడు. ఆ టైంలో మంచి యవ్వన కాలంలో ఒక తొలి ప్రేమ పుట్టింది మేకాలు మీద. మేకాలంటే చాలా ప్రేమ, పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ పెళ్ళి, భార్య అంటే అదే కదా తనకి. పెళ్లి చేసుకున్నాడు. ఇక సంతోషం, అలా తిరగడాలు, ఆనందాలు, మాట్లాడుకోవడాలు అంతా బాగానే సాగింది. ఒకసారి సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తుంటే పారిపోయాడు. దావీదు మీద కోపంతో మేకాలకు ఇంకొకరినిచ్చి పెళ్లి చేశాడు. తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా మీకు? మేకాలకు ఇంకొక అతన్నిచ్చి పెళ్లి చేసేస్తాడు. డాడీ దావీదుని ప్రేమించానని చెప్పచ్చు కదా, నేను చేసుకోనని చెప్పచ్చు కదా. మరి చెప్పిందో చెప్పలేదో మనకు తెలీదు, లేదా తండ్రి అంటే అంత గౌరవమో భయమో మనకు తెలియదు. ఏదైనా అవునాయి, మొత్తానికి ఇంకొకరిని చేసుకుంది, అయిపోయింది. దావీదు అరణ్యంలో తిరిగాడు, బాధలు పడ్డాడు, దేవుడు సహాయం చేశాడు, సౌలు చచ్చిపోయాడు. మొత్తానికి దావీదు చాలా సంవత్సరాలకి రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి భార్యలు ఉన్నారు, దావీదుకి పిల్లలు ఉన్నారు. రాజు అయిపోయిన తర్వాత దావీదు తన తొలి ప్రేమ మర్చిపోలే, తన భార్య మేకాలను మర్చిపోలేదు. మర్చిపోకుండా తన భార్య ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాడని తెలిసింది. మనుషుల్ని పంపించి మేకాలను రప్పిస్తుంటే అటుపక్కోడు ఎంత ప్రేమించాడు చూడు, దారంపట ఏడుతా మేకాల వెనకాల పరిగెత్తుకొచ్చాడు. ఆ సీన్ చూస్తే చాలా హృదయం కదిలిపోతుంది. ఏడిసి వచ్చాడు. రాజ్యం యువతలు తోసేశారు మనోని, గేట్ అవతల పోయిన తర్వాత మేకాలను మళ్ళీ తెచ్చుకున్నాడు. దావీదు కోప్పళ్ళ, ఏమే ఇంకొకరిని చేసుకుని పోతావా అల్లా, పోన్లీ ఇప్పటికైనా వచ్చి. ఎంత ప్రేమ చూడు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత ప్రేమ ఉంటుందా అసలు, అంత ప్రేమించి మళ్ళీ ఆవిడ కోసం స్పెషల్గా కోట పక్కన చెలికత్తులు వ్యవహారం స్పెషల్ సెక్షన్ ఇచ్చేసాడు మేకాలకి. ఇచ్చేసిన తర్వాత ఒకరోజు మందసాన్ని తీసుకొస్తుంటే దావీదు నార వస్త్రాలు వేసుకుని, ఏపోది వేసుకుని, అక్కడ వాళ్ళందరూ పాటలు, పిల్లన గురువులు ఊతుంటే ఆ మ్యూజిక్ అంతా చేస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు తన శక్తి కొలది నాట్యం ఆడుచుండెను. హల్లెలూయా. ఎలాంటి శక్తి? ఒడిసిలో రాయెత్తే కపాలానికి రంధ్రం పెట్టిపోయిందంటే అప్పుడే అంత బలవంతుడు మనవాడు. ఆ తర్వాత రాజు అయిన తర్వాత శుభ్రంగా చికెను మటన్ బాగా కుమ్మి మంచి బలంగా దిట్టంగా ఉండుంటాడు. మ్యూజిక్ పెడుతుంటే తనకున్న శక్తి కొద్దీ వీధుల్లో పాట పాడాలంటే సిగ్గుపడతాం కొన్నిసార్లు. రోడ్డు మీద ఎవరినన్నా ఆపి సువార్త చేయాలంటే సిగ్గుపడిపోతాం. లేదా బయట ఆరాధన చేయాలన్నప్పుడు పగల కనుక సాయంత్రం పగల కనుక రోడ్డు మీద పెట్టేసాం అనుకోండి, రోడ్డు మీద పెట్టేసాం అనుకోండి, రాత్రి అంటే ఎవడ కనపడ్డ కాబట్టి చీకట్లో పాడేసుకుంటాం. వెళ్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్తే ఇలా చూస్తున్నారు అనుకో, ఒకరు పాడుతున్నప్పుడు నెక్స్ట్ నీకు ఇస్తుంటే నాకు వద్దు ఇప్పుడు పాడనంటాం. మళ్ళీ ఇంకొకటి సైకిల్ మీద వెళ్తా చూస్తాడు మన మొహం అని. అంటే కొంచెం బయట అందరి ముందు పాడాలంటే మనకు కొంత సిగ్గేస్తుంది ఖచ్చితంగా. నాకే బోల్డ్ సిగ్గుండేది. దావీదు గుర్తొచ్చిన తర్వాత పోయింది అది. చాలా సిగ్గుగా బిడియంగా అనిపించేది.
అలాంటిది రాజు ఇక వేసాడండి స్టెప్లో. ఆ సీన్ మాత్రం అడుగుదాం, పరలోకంగానికి వెళ్తే ఒక్కసారి ఆ డ్యాన్స్ ఎలా చేశాడు. ఎందుకంటే అది ఇంకా ఆరాధనతో పొంగిపోయి ప్రభువుని ఘనపరిచిన సమయం. దేవుని స్తోత్రం. చేస్తుంటే ఆ ఊరేగింపు వస్తుంటే కిటికీలను చూసింది మేకాలు. దావీదు నాట్యం ఆడుతుంటే చూసి, రోడ్డు మీద ఇలాంటి నాట్యం ఆడుతున్నాడు, బట్టలు ఎలాగున్నాయో కూడా చూసుకోవట్లేదు. రాజు అయ్యుండి యాజకుడి బట్టలు వేసుకుని ఆ బట్టలు ఎలాగున్నాయో చూసుకోకుండా నాట్యం ఆడుతాడు. దావీదు ఇంట్లోకి వచ్చినట్టు దీవించడానికి, ఎంత బాగుంటుందో మాట. దావీదు తన ఇంటి వారిని దీవించుటకు, ఎందుకంటే మంచి భక్తిలో, ప్రార్థనలో, ఆరాధనలో ఉన్నాడు. దీవించేస్తే మంచి బలంగా ఉంటుంది. వచ్చేసాడు ఇంట్లోకి. ఎందుకంటే అందరికీ అప్పుడు దాకా ద్రాక్షగల్లో అవి ఇవి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు అందరికీ ప్రసాదం ఇచ్చినట్టుగా అందరికీ ఫుడ్ ఇచ్చి పంపించాడు. ఇంట్లో కొంత తెచ్చి దీవిద్దామని వస్తే ఒక యజమాని పనోళ్ళ ముందు బట్టలిప్పి మార్చుకున్నట్టు, సిగ్గులేని పని చేసావు నువ్వు అంది మేకాలు. అంటే ఏమన్నాడో తెలుసా? గొర్రెల వెనకాల తిరిగే నన్ను మీ నాన్నని పక్కకి గెంటి సింహాసనం నాకు ఇచ్చాడు. ఆ డైలాగ్ ఎంత బాగుంటుంది అనుకున్నావు? మీ నాన్నని పక్కకి దింపి సింహాసనం నాకు ఇచ్చాడు. అలా ఇచ్చిన నా దేవుని గురించి ఇంకా హీనమైంది ఏదన్నా ఉంటే అక్కడికి దిగిపోవడానికి నేను సిద్ధం. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకి వెళ్ళిపోతాడట. అంటే అనుకున్నాడు దిగిపోదామని, దిగిపోయి అక్కడ వీధుల్లో నాట్యం ఆడాడు. ఇంకా క్రిందకి వెళ్ళిపోవడానికి నాకు ఇష్టమే అని దేవుణ్ణి ఆరాధించడాన్ని కాదన్నందుకు మేకాలు ముఖం చూడడం మానేశాడు. ఎంత ప్రేమ మేకాలంటే! నేను అన్నాను కదా, నీకు ఆరాధన అంటే ఏంటంటే ఇష్టం అవ్వచ్చు. దావీదికి ఆరాధన అంటే పిచ్చి. దావీదికి ఆరాధన అంటే తన తొలి ప్రేమ కంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం. తన తొలి ప్రేమ కంటే ఎక్కువ. ఇంకొకటి భార్య అయిపోయినా సరే తీసుకొచ్చి తన కోటలో పెట్టుకుని మహారాణిలాగా చూస్తున్న వ్యక్తి అంటే ఎంత విలువిచ్చాడు దావీదు. ఆమె కంటే ఎంత విలువిచ్చాడు ఆరాధనకి. అబ్బా, అద్భుతం అండి. అంతే, తన జీవిత కాలంలో ఎప్పుడూ మేకాలను చూడలేదంట. ఎలా ఉండగలిగాడు? ఆరాధన. తన ప్రభువుని ఆరాధించడం అంటే అన్నిటికన్నా ఇష్టం. దేవునికి స్తోత్రం. కాళ్ళు వీగుతాయి, నోరు నొప్పొద్దాయి, చెమటలు వచ్చేస్తాయి. మనకెంత సిగ్గు అనుకుంటున్నా? చర్చిలోనే అందరూ ఆరాధన చేస్తున్నా, ఇటు కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకున్నా. నన్ను వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎగిరానా, నేను కూర్చున్నానా, నేను పడిపోయినా, ఇన్ని ఆలోచిస్తావు నువ్వు చర్చి లోపల క్రైస్తవుల ముందు. దావీదు రోడ్డు మీద ఆరాధించి నీ ఆరాధన నాకు నచ్చలేదన్నందుకు తన హృదయం అంతా ఇష్టమైన తన భార్యని వదిలేసి నువ్వు పో, నాకు ఆరాధన కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా మర్చిపోతాడు దేవుడు దావీదుని? ఎలా మర్చిపోతాడు? అలాంటోడిని కన్నుకొనలేకపోయాడు. దేవుడంటే అంత ప్రేమ కలిగి, అంత పిచ్చి కలిగి, అంత తగ్గిపోయి దేవుణ్ణి అంత హెచ్చించే వ్యక్తిని దేవుడు కనుగొనలేకపోయాడు. ఇక ఆయన కోరిక ఎంత దూరం పోయిందంటే, నా క్రొత్త నిబంధన సంఘంలో ప్రతి ఒక్కడో దావీదులాగా అయిపోవాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ దావీదులాగా ఎక్కడానికి కాదు, పాత నిబంధన వద్దు, అరద్దు, పైకి సౌండ్ రాకూడదు, ఆరాధన చేసామంటే పక్కవాడికి వినపడకూడదు. అసలు ఊరి చివరికి ఎందుకు వచ్చాం మనం? చెప్పాలి గట్టిగా. ఆరాధన చేయడానికి. ఊరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మనం ఊరి మధ్యకి అయిపోవచ్చు. కానీ ఫస్ట్ మనం వచ్చాం కాబట్టి ఎవడం మనల్ని ఏమంట. దేవునికి స్తోత్రం. ఎవరైనా కనుక చుట్టుపక్కల వాళ్ళందరూ సౌండ్లు వినపడుతున్నాయంటే శుభ్రంగా సౌండ్ ప్రూఫ్ గ్లాసులు వేసి ఏసీ అన్నా పెట్టించేస్తాను, కానీ ఆరాధన ఆగదు ఇక్కడ. స్తోత్రం. ఎవడో అది కోరుకోకండి. ఇది బాగుంది. ఇలాగా అంత బడ్జెట్ మనకు వద్దు, అవసరమైతే పెట్టేద్దాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం ఆగే ప్రసక్తి లేదు. ఆరాధించడానికి ఆగొద్దు. మొహమాట పడుతున్నావేమో, సిగ్గుపడుతున్నావేమో. దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే, మీ పాస్టర్ గారు మీ ఆరాధన అడ్డుకోరు. అది దేవుడు మీకు ఇచ్చిన కృప. నేను ఒకసారి కర్నూలు వెళ్ళిపోయాను. కర్నూలు వెళ్ళినప్పుడు ఆదివారం అక్కడ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ పనుల మీద వెళ్ళి ఓ చర్చిలో పాట జరుగుతుంది, వెళ్ళిపోయి కూర్చున్నాను. పాట ఎత్తగానే టప్పకమని కూడా వేసాను చప్పట్లు. అందరూ ఇంకా చూశారు ఇలాగా, ఇంత పాపం చేసేటి ఇటు అన్నట్టు. ఇలా చూశాను, అందరూ ఇంకా చూస్తారు. సైలెంట్ అయిపోయాను. అలా
ఎవడో అస్సలు చెప్పటగొట్టలేదు. ఆయన హార్మోనియం వాయిస్తున్నాడు, వీళ్ళందరూ పాడుతున్నారు. నేను అలా కూర్చొని బిగబెట్టుకుని అయిపోగానే వచ్చేసాను. మనకు దేవుడు కృప. నువ్వు ఎంత సత్తావో సాగు ఆరాధనలో ఎవడో నిన్ను కాదంటావు. ఎవరన్నా కాదంటారు నిన్ను? నువ్వు గబుక్కుని అరుతుంటే అని ఆపండి అంటాడు ఎవడైనా ఇక్కడ అంటావు. ఇంకా నువ్వు ఒకసారి కొంటే నాకు ఇంకా ఒకసారి వచ్చేస్తుంది. నువ్వు ఇంకా ఆరాధిస్తే నేను ఇంకా ఆరాధించేస్తాను. అలా ఉంటుంది మనకి ఇక్కడ. అది దేవుడు మనకిచ్చిన కృపని జాగ్రత్తగా వాడుకోండి. దేవునికి స్తోత్రం. రేపు తర్వాత అక్షయ్ ఇక్కడ సేవకు వచ్చినప్పుడు వీడు ఫారెన్ సేవలకు అనొచ్చేమో ఎవడో తెలుసు. ఇప్పుడు ఛాన్స్ ఉంది, రెచ్చిపోవడం మనం ఇంకా దేవుని ఆరాధించుకోవడం. దేవుని స్తోత్రం. దావీదు చూడండి, మేకాల మోకం చూడటం మానేసాడంటే ఆరాధన నచ్చలేదన్నందుకు. అసలు ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. అందుకే దేవుడు నేను దావీదు వంటి వాడిని కనుగొనలేకపోయాను అన్నాడు. దేవుని స్తోత్రం. కనుగొనలేకపోయాడు కాబట్టే అందరూ దావీదులో లేరు. ఆఖరి మాట అండి, ఆఖరి మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. దావీదు మొదటి వచనం చదువుతున్నాను. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాన్ని పిలిచాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరచాటునున్నదని బాధపడ్డాడు, చెప్పాడు. నాతాను దేవుడు నీకు తోడే అన్నాడు, నీకు హృదయమందున్నది అంతా చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనేమో. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని సేవకుడా? దావీదు దేవుని సేవకుడా? ఎప్పుడయ్యాడు? దావీదుని దేవుడు ఏమని పిలిచాడు? నా సేవకుడైన దావీదుతో. రాజు, ప్రవక్త, ఆరాధికుడు, భక్తుడు, గొప్ప విశ్వాసి, దేవునికి విధేయుడు, ఇలాంటి వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు. దేవునికి స్తోత్రం. నా సేవకుడు. ఎన్నిసార్లు ఉందో తెలుసా ఆ మాట? నువ్వు నా సేవకుడైన దావీదు అని కొట్టి ఎన్నిసార్లు వస్తుందో? నా సేవకుడైన దావీదుతో, నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదుని. ఎందుకు సేవకుడు చెప్పనా? దేవుని మందసం వస్తున్నప్పుడు పెద్ద ఉత్సవంతో తీసుకొచ్చి మందసానికి ఒక స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద క్వైర్ పెట్టాడు. 200 మంది సుమారు మందితో పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు 360 రోజులు, వాళ్ళకి సంవత్సరానికి 360 రోజులు దేవుని సన్నిధిలో ఆరాధన ఉండేలా చేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఆరాధకుడే కాదు, నిత్యము దేవునికి ఆరాధన ఉండడానికి కొంతమందిని ఏర్పాటు చేసిన దేవుని సేవకుడు. దేవుని సేవకుడు. దేవునికి ఆరాధన ఇష్టం అని దావీదుకి తెలుసు. ఎందుకంటే పరలోకంలో ఏం జరుగుతుందో తెలియదేంటి అతనికి? పరలోకంలో ఏం జరుగుతుంది? ఇంకొకటి నెక్స్ట్ ఆరాధన కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందండి? అది ఆరాధన కదా. ఇంకేం జరుగుతుంది చెప్పు? ఏం జరగట్లేదు. ఇంకేం జరుగుతుంది? ఆరాధన ఒకటే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన ఒకటే జరుగుతుంది, ఇంకేం జరగట్లే అక్కడ. ఆరాధన అన్న ఎలాగా? కామ్గా, సైలెంట్గా. అలా కాదు. దేవుడు సృష్టిని కుదిపాడేస్తున్నది. దేవుడు కలుగుగా కంటే పెద్ద గుమ్మం కలిగింది. దేవుడు అనుకున్నాడు దీన్ని ఎవడో కదపలేడని. దేవదూతలు ఆరాధిస్తుంటే గడప కమ్ముల పునాదులు, గడపలు కాదు అదురుతుంటా, గడప కమ్ముల పునాదులు అదురుచుండిన దేవునికి స్తోత్రం. వాళ్ళకున్న పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవుడికి ఆరాధన అంటే ఇష్టం కాబట్టి అది ఒకటే ఉంది పరలోకంలో. రేపు మనం వెళ్ళిన తర్వాత కూడా అది ఒకటే. మా డినామినేషన్ వాళ్ళు ఆరాధన చేయమండి అంటే సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. ఇంకేం చేస్తాడు? అక్కడ అదే చేయాలి. మరి మాకు అలవాట్లేదండి మేము చేయమండి అంటే మరి ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ అది ఒకటే ఉంది. అందుకనే దేవుడు తన సేవకి
దేవుణ్ణి సేవించుటకు ప్రజలను పెట్టినందుకు దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? నా సేవకుడైన దావీదు. ఇంకా దేవుడు నా సేవకుడని ఎందుకు పిలిచాడో తెలుసా? హ్యాపీగా ఇంట్లో పడుకున్నాడు, వాళ్ళకి ఏసీ రూములు ఉండి వాటర్ పెట్టి సీలింగ్లో చల్లని రూములు తయారు చేసుకునే వాళ్ళు. మీరు న్యాయాధిపతిలో చూస్తే శీతల గది అని ఒకటి ఉంటుంది, అంటే కూలింగ్, మార్బుల్ వేసి గోళ్ళకు మార్బుల్ వేసి సీలింగ్లో వాటర్ పెట్టి వాళ్ళు ఏసీ రూములు ఉండే రాజులకి. ఏసీ రూమ్లో పడుకున్నాడు శుభ్రంగా, దేవదారు వృక్షాలు బంగారాలు అంత చక్కగా ఇల్లుంటే, మనమైతే దేవా నువ్వు నాకు ఎంత ఇల్లు ఇచ్చావు, ఎంత మంచి ఇల్లు ఇచ్చావు, స్తోత్రం అంటాం. దావీదు ఏం ఆలోచించాడో తెలుసా? నేను ఇలాంటి దాంట్లో ఉంటున్నాను, మరి నా దేవుడికి ఏమీ లేదేంటి? ఎవరు ఆలోచిస్తారు అలాగా? ఎవరికి ఉంటుంది ఆలోచన? నేను బాగున్నాను, మరి నా దేవుడి కోసం నేనేం చేశాను? నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నా దేవుని కోసం నేనేమి ఇచ్చాను? సాధారణంగా తండ్రి పిల్లల కోసం ఆలోచిస్తాడు. చిన్న పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలుంటే ఆ రోజు బతకడానికి ఏం కావాలో సంపాదిస్తూ దాంట్లోంచి ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసి చీటో పాటో వేస్తాడు. ఎందుకంటే రేపు పిల్లలకి ఏదో అవసరం వచ్చింది అప్పు చేసి తీర్చుకుందామని చూస్తాడు, కానీ ఉన్న స్థలం అమ్మేద్దామని చూడడం. ఎందుకంటే రేపు పిల్లలకి ఒక తండ్రి తన బిడ్డ కోసం ఆలోచించినట్లుగా దావీదు దేవుడి కోసం ఆలోచించాడు. దేవుడి కోసం ఆలోచించాడు. అందుకేనేమో దేవుడికి ఉండబట్టలేక నేను దావీదు కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికి ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ? ఆశ్చర్యం. నేను ఎలా ఉన్నా నా దేవుని పరిస్థితి, నా దేవుడికి ఏమీ లేదు, ఏదో ఒకటి తయారు చేయాలి. గుడారాల్లో ఉన్నాడు, అది కూడా మంచి ప్లేసే. దావీదు ఆల్రెడీ మంచి ప్లేస్లో పెట్టాడు, కానీ దావీదుకి సంతృప్తి లేదు. అందుకని ఆలయానికి లక్షల కేజీల బంగారం, లక్షల కేజీలు వెండి, దేవదారు మ్రాణులు సంపాదించి ఎలా కట్టాలనితే దేవుడు దర్శనం చూపించిన ప్రకారం ప్లాన్లన్నీ వేసి, దావీదు చనిపోయేటప్పుడు సొలొమోను చేతిలో అవన్నీ పోసి, ఇదిగో దేవునికి నువ్వు ఆలయం కట్టాలి. దేవునికి స్తోత్రం. పిల్లోడికి అలాంటి బాధ్యత అప్పగించాడు. కొడుక్కి నన్ను కట్టొద్దన్నాడు, లేదా నేనే కడుదును, నన్ను కట్టొద్దన్నాడు, నిన్ను కట్టమన్నాడు. ఏమని రాస్తాడు తెలుసా? నీకు సంతతిని ఇస్తాడట దేవుడు, ఆ సంతతి ద్వారా కట్టిస్తాడు. అప్పుడు 5-6 పిల్లలు ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా, మిక్కిలి అల్పునైన నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సంతానం కలగజేస్తావా? నేను ఏ పాటి వాడిని? మరి ఉన్న పిల్లలు నువ్వు కనడానికి దేవుడు ఇవ్వడానికి, నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు ఇవ్వడానికి తేడా అది. నువ్వు సంపాదించుకోవచ్చు, దేవుడిచ్చిన దాని విలువ దేవుడిచ్చిందే. దేవుని స్తోత్రం. దావీదు పిల్లల్ని కన్నాడు, కానీ సొలొమోను ఎవరో తెలుసా? దేవుడిచ్చిన వ్యక్తి. దేవుని స్తోత్రం. నేను నీకు బిడ్డనిస్తాను, అతనికి సొలొమోను అని పేరు పెట్టి. మరి అబ్షాలోము, నాతాను ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు. నువ్వు కన్నావు, తప్పే ఉంది, నేను ఇచ్చిన లేదు కన్నా, కానీ నేను చెప్పించాను, నేను నీకు సంతానం కలగజేస్తాను. క్రైస్తవుడి ధన్యత ఏంటో తెలుసా? దేవుణ్ణి అడిగి పొందుకుంటామండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుణ్ణి అడిగి పొందుకుంటా. ప్రభా, చిన్న సైట్ కావాలి, నువ్వు కొనుక్కోవచ్చుగా, సంపాదించుకునే. ఊర్లో అందరూ కొనుక్కోవట్లేదా? అన్ని జనాలు అందరూ కొనుక్కోవట్లేదా? సంపాదించుకునే నువ్వు దేవుణ్ణి అడుగుతావంటే, నేను దేవుని మనిషిని. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చినప్పుడు ఆనందం ఎలా ఉంటుంది? కార్లు బోళ్ళ మందిగా అనుకుంటారు, నా కారు చూడగానే ఎంత ఆనందం కూడా. దేవుడిచ్చాడు నాకు. నా బిడ్డను చూస్తే దేవుడు నాకు ఇచ్చాడు. చర్చ్ చూస్తే దేవుడు నాకు ఇచ్చాడు. అన్నీ దేవుడు ఇచ్చి వస్తుంది. మా మేడ మీద 5th ఫ్లోర్ అంతా నాదే. మా అన్నయ్యలను దేవుడు దీవించి సొంత ఇల్లు కట్టుకునేలా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. వీళ్ళు నాకు ఇచ్చేశాడు. పైన నేను ఏం చేసిన అంతా నాదే. పెద్ద గదులు. నాకు అవసరమా? నాకంత నా జీవితానికి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అది నాది, దేవుడిచ్చింది. నీ జీవితంలో దేవుడిచ్చిన దాన్ని ఇచ్చిన ఆనందం నువ్వు పోటీ పడి తెచ్చుకుంటే, పంతం పడి తెచ్చుకుంటే, గొడవలు పడి తెచ్చుకుంటే, మీ నాన్నల దగ్గర పోటీ పడి తెచ్చుకుంటే ఆనందం ఉంటుందా? దేవుడిచ్చింది ఎంతైనా ఆ సంతోషం ఎంత గొప్పదో. దేవుని స్తోత్రం. అంటున్నాడు దేవుని సేవకుడు, నువ్వు నాకు సంతానం కలగజేసి అతని చేత కట్టిస్తావా? అయితే కావలసినన్ని కూర్చే భాగ్యం తీసుకుంటానని సంతృప్తిగా కావలసిన వాటన్నిటిని సమకూర్చి దేవునికి ఒక ఆలయం కట్టిన దేవుని సేవకుడు దావీదు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన చర్చికి ఓ మంచి చీపురు కొంటే బాగుంటుందేమో,
మంచి వాటర్ ఫిల్టర్ కొంటే బాగుంటుందేమో, స్విచ్ వేస్తే కూలింగ్ వాటర్ వచ్చేది ఏమైనా కొంటే బాగుంటుందేమో, మన చర్చికి కరెంట్ పోతే ఒకటే ఇన్వర్టర్ వలన సౌండ్ సిస్టమ్ ఉంది కానీ ఫ్యాన్లు లేవు, కొంటే బాగుంటుంది. మా ఇంటి దగ్గర లేదు, మీ ఇంటికి ఏమవుతాడు? మాకు లేదు. పోనీ నీకుంది, నీకున్నదానికి వాయిదా కట్టుకుంటున్నావు అంతే. నువ్వు ఏమనిపిస్తున్నా అది దేవుని కోసం ఇవ్వగడానికి, దేవునికి ఉందా, దేవునికి ఇద్దామా అనే ఆలోచన ఎప్పుడైనా పుడుతుంటుందా? ఎలా ఉన్నారంటే ఇప్పుడు సేవకులు వాళ్ళ అబ్బాయికి 50,000 సెల్ల కొంటాడు, చర్చిలోకి వచ్చి మైక్ సరిగా పనిచేయట్లేదు, అమ్మా డబ్బులు వేసుకోండి మైక్ కొనండి. నువ్వు వల్లవా? ఇంట్లో వాళ్ళ కొడుకు చేతిలో 50,000 ఫోన్ చూసినప్పుడు మనసులో ఏమనిపించాలి ఇతనికి? నా కొడుకు చేతిలో 50,000 ఫోన్ ఉంది, చర్చిలో సరైన మైక్స్ లేవంటే సరైన మైకులు కొనాలి అని అనిపించాలి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడు అని. దేవుని స్తోత్రం. అబ్బే నాకు అన్నీ నాకే, డబ్బులు ఉన్నాయి, ఓ స్థలం కొనేసుకుంటాడు. చర్చికి సైట్ లేదు కదా, అప్పుడు ఏమంటాడు తెలుసా? స్థలం లేదు చర్చికి, మన అందరం కలిసి కొనుక్కోవాలి. మరి ఇది ఇవ్వడం అదే ఉన్నాం, అది మాకది. ఇల్లు అంతా చక్కగా ఉంటుంది, చర్చికి ప్లాస్టింగ్లు కూడా అవ్వవు, ఇంకానే వైరింగ్ గట్ట ఉండదు, వైర్లు అలా ఎలాడుతుంటాయి. కొన్ని చాలా చోట్ల మీటింగ్లకి వెళ్తాం కదా, చర్చ్ ఎలా ఉంటుంది, నాకు చాలా జాలేసేద్ది. అయ్యో చర్చ్ వర్క్ సరిగ్గా అవ్వలేదు, మనకు అవకాశం ఉంటే డబ్బులు ఇద్దాము, ఏదోలా కూర్చి ఒక 20,000 30,000 ఇస్తే ఏదో వర్క్ అవుతుంది అనిపించేస్తుంటుంది లోపల. భోజనం చేయడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా, చూడాలి ఇల్లు, వాల్కేర్లు, సీలింగులు, వాల్ పేపర్లు, లైట్లు, రంగుల లైట్లు టపా వేసేస్తుంటాడు. మనం రాగానే చూపించడానికి లైట్లు రంగులు వెలిగేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది దేవుని సేవకుడు కాదు. దేవుని సేవకుడు అయితే వైరింగ్ ఇంట్లో అవగానే నా ఇంటికి వైరింగ్ ఉంది మరి చర్చుకో అని ఆలోచిస్తాడు, నా ఇంటికి సీలింగ్ ఉంది మరి చర్చుకో అని ఆలోచిస్తాడు, నా ఇంటికి రంగులు ఉన్నాయి మరి చర్చుకో. దేవుడు ఎవరు నీకు చేసుకోకుండా ఇమ్మనట్లేదు. దావీదుని ముందు నువ్వు ఇల్లు కట్టుకోకుండా నాకు కట్టన్నాడు, అలా దావీదుకి ఇచ్చాడు. కానీ దావీదు తీసుకుని స్తోత్రం థ్యాంక్స్ అని చెప్పలా, నాకు ఇచ్చావు మరి నీకో. దేవుడు మాట ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ నాతాను ప్రవక్తతో ఏమంటాడు అనుకున్నావు? నాతాను ఇశ్రాయేలీయులను అరణ్యం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు కావచ్చు, అరణ్యంలో తిప్పినప్పుడు కావచ్చు, వాళ్ళకంటూ ఒక సొంత స్థలం ఇచ్చి వాళ్ళని నాటినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా నాకంటూ ఒక ఆలయం కట్టమని నేను అంటినా అని ఉంటుంది. దానికి అర్థం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు అడగలేదు, కానీ నా దాసుడు నా గురించి ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. నేను అడగలా, నేను కోరుకోలేదు, అది మీకు ఇవ్వాలని నేను అనుకున్నాను, నా సేవకుడు నాకు ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా మర్చిపోతాడు దావీదుని? ఓ మీటింగ్ జరుగుతుంది, మనం చూసి అది మీటింగ్ జరుగుతుంది, ఎంతో కొంత ఇస్తే మీటింగ్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది దేవుని పనికి అని ఎవరన్నా అనుకుంటామా? బయట ఎవరిదో, అది మంద కాదు, ఎవరిదో, కానీ దేవుని పనేగా. మనం ఏమన్నా చేయగలుగుతామా? మనం మాత్రం జాగ్రత్త గాజులు చేయించుకుంటాం, చెవులీలు చేయించుకుంటాం, ఇంట్లో టేక్ మంచం చేయించుకుంటాం, అన్నీ మంచి మనకి. కానీ దేవునికి ఏదైనా చెయ్యాలి అంటే నా వంతు 500 రాసుకోండి. 500కి నీ ఇంట్లో ఏం కొన్నావేటి? అబ్బే మన ఇంటికి 50,000 మంచం ఉంటుంది, కానీ చర్చికి ఏమైనా చేయాలంటే 500 రాసుకోండి. మళ్ళీ పక్కాడితో 500 ఇచ్చాను నేను, నువ్వెంత ఇచ్చావు? పెద్ద ఇచ్చినట్టు. ఎలా గుర్తెట్టుకుంటాడు దేవుడు మనల్ని? నేను ఇప్పుడు మీకు ఏదో చర్చికి ఇచ్చానని నేను చెప్పట్లేదు, కనీసం ఆలోచన నీకు రాకపోతే దేవుని మీద నీకు ఏమి ఇష్టం ఉన్నట్టు, ఏ ఆలోచన ఉన్నట్టు. నేనైతే ఈ విషయంలో నా భాగ్యం కింద ఫీల్ అవుతాను ఏదన్నా కొనేటప్పుడు. ఎప్పుడైనా కాంగో కొనాలి, డబ్బులు ఏంటి అని అడిగానా మిమ్మల్ని? అడగలా. కాంగో పోయింది బాగు చేయడానికి డబ్బులు అడిగానా? అడగలా. మైక్ కొనడానికి డబ్బులు అడిగానా? మిక్సర్ కొనడానికి డబ్బులు అడిగానా? లేదంటే ఈ ఇన్వర్టర్ కొనడానికి డబ్బులు అడిగానా? ఎందుకు అడగలేదనుకుంటున్నావు? నేను కొట్టేసాను ఆశీర్వాదం, నేను కొట్టేశా. మీకేమైనా అనిపిస్తే మీరు కొట్టండి, నేను కొట్టేసాను అవన్నీ. ఇంకా నాకేమైనా ఛాన్స్ ఉంటే దీనికి కావాల్సినవి ఉన్నాయి, కొన్ని ఖచ్చితంగా కొని తీరాల్సినవి మనకు కొన్ని ఉన్నాయి. నాకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ముందు నేనే కొడేస్తాను ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు కావాలి, దేవుడు చెప్పాలి. మీరు ఎవరండి? నేను దేవుని సేవకునండి అని అందరు పాస్టర్లు చెప్తారు, కానీ దేవుడు కొంతమంది గురించే ఇతను నా సేవకుడు అని చెప్తాడు. దేవుని స్తోత్రం. అది మనకు కావాలా? దావీదుని అందరూ రాజా రాజా అని పిలవచ్చు, కానీ దేవుడు ఏమని పిలిచాడు?
నా సేవకుడు. అబ్బా, ఎంత అద్భుతమైన పని. యోబుతో అంటాడు, యోబు నా సేవకుడు. అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా పిలిచావా, ఇలా పిలిచావా. ఈ 7 లక్షణాలు దావీదులో ఉన్నాయి. అందుకు దేవుడు దావీదుని మర్చిపోలేకపోయాడు. దావీదు లాంటి వాళ్ళు కావాలని పాత నిబంధన అంతా ఎదురు చూశాడు, అతనికి దొరకలేదు. ఒక్కడు కూడా దొరకలేదు. ఒకటి ప్రారంభం బాగుంటే దావీదులాగా ఉన్నాడు అన్నాడు, కానీ అతని ముగింపు బాలేదు. కానీ దావీదు పండు ముసలి అయిపోయే వరకు దేవునికి లోబడి, దేవునికి విధేయుడిగా తన జీవితాన్ని కొనసాగించాడు. తన విశ్వాసాన్ని వదలలేదు, తన పవిత్రతను వదలలేదు, తన విధేయతను వదలలేదు, తన భక్తిని వదలలేదు, దేవుడంటే అతనుకున్న ప్రీతిని వదలలేదు, ఆరాధనని వదలలేదు. కాబట్టే దేవుడు దావీదుని వదలలేదు. జనరల్గా ఏ సంస్కరణ సభకో జ్ఞాపకార్థుకోవటానికో జ్ఞాపకం చేసుకుంటాం ఎవరినైనా. దేవుడు అలా కాదు. ప్రతి సందర్భం, అసలు ఇందాక చూపించిన సందర్భం, అసలు హిజ్కియాతో మాట్లాడడం కోసం వెళ్ళడానికి దావీదు దేవుడైన యెహోవా చెప్తున్నది. సందర్భం సంవత్సరికం వచ్చింది, అది కాదు. సమయం సందర్భం కాదు. ఆ సిచ్యువేషన్లో దావీదుని జ్ఞాపకం చేసుకోవాలనిపించింది, అంతే. నీ లక్ష్యం నా లక్ష్యం ఏమవ్వాలో తెలుసా? దేవుడు మనల్ని మర్చిపోకూడదు. మనల్ని బట్టి మనం చేసిన విజ్ఞాపనలన్నింటినీ మనం చచ్చిపోయినా నెరవేర్చాలి. మనల్ని బట్టి మన గ్రామాన్ని, మన ఇంటిని రక్షించాలి. మనల్ని బట్టి మన తర్వాత తరాల వారు కూడా దేవుడు దీవించాలి. హల్లెలూయా. అట్టి గొప్ప జీవితాన్ని దేవుడు మనకివ్వాలి. మళ్ళా మూల వచనం దగ్గరికి వెళ్ళిపోయి మనం ముగించుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆమేన్. దేవుడి వచనాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక.